సత్యసాయి స్వరూప సభకు సభాపతిగా ఈనాటి ముఖ్య అతిథి గారు శ్రీ జంధ్యాల నాగేశ్వరరావు గారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆధ్యాత్మిక మహనీయుడు. గత 20 సంవత్సరాలకు పైగా జిల్లా ఆధ్యాత్మిక సమన్వయకర్తగా నిస్వార్థ సేవలను అంకిత భావంతో నిర్వర్తిస్తూ ఆధ్యాత్మిక రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు. స్వామివారి దివ్య మార్గదర్శకత్వంలో శ్రీ సనాతన భాగవత భక్త సమాజంలో గౌరవనీయుల సభ్యునిగా ఆయన సేవలు ఎంతో ప్రాశస్త్యం పొందాయి. ఆధ్యాత్మిక సాహిత్య రంగంలో ప్రగాఢమైన సేవలను అందించిన ఆయన ఫలవంతమైన రచయితగా మరియు సంకలనకర్తగా ప్రసిద్ధి చెందారు. ఆయన రచించిన ముఖ్య గ్రంథాలు రామాయణ సుధాలహరి, శ్రీ వినాయక సుధాలహరి, శ్రీ శివసాయి సుధాలహరి, ఓం జై జగదీశ హరి, నిత్య ప్రార్థన. అతి విశిష్టమైన ఆధ్యాత్మిక సేవల భాగంగా శ్రీ నాగేశ్వరరావు గారు 165కు పైగా వీడియో దృశ్యోపన్యాసాలు, ఇంకా 1000కి పైగా ఆధ్యాత్మిక ప్రసంగాల ద్వారా అనేక మంది భక్తులకు ఆధ్యాత్మిక జ్యోతిని ప్రసారం చేశారు. ఆయన ఉపన్యాసాలు అనేక హృదయాల్లో భక్తిభావాన్ని మేల్కొల్పి సత్సంగాలకు మార్గదర్శకంగా నిలిచాయి. స్వామివారి 95-96 సంవత్సరాల మహోత్సవాల పుణ్య సందర్భంగా ఆయన 96-95 నిరంతర సత్సంగాలు నిర్వహించడం ఆయన భక్తి నిబద్ధత, సేవాభావానికి ప్రతీకంగా నిలిచింది. ప్రతిరోజు ముఖ్య ప్రవక్తలను ఆహ్వానించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత సమృద్ధిగా తీర్చిదిద్దడం ఆయన విశేష కృషిగా నిలిచింది. తపోవనం రచయిత శ్రీ శాంతిశ్రీ గారి 3వ కుమారుగా జన్మించిన ఆయన డాక్టర్ సుమన్ గారి సోదరుడు, అలాగే ఇప్పుడే చెప్పిన శ్రీ గిరీష్ గారి నాన్నగారు. లోతైన భక్తి, విశాలమైన ఆధ్యాత్మిక జ్ఞానం మరియు దశాబ్దాల పాటు కొనసాగిస్తున్న అంకిత సేవలతో శ్రీ జంధ్యాల నాగేశ్వరరావు గారు ఆధ్యాత్మిక సమాజాన్ని వెలుగుదీపంగా మార్గనిర్దేశకత్వం చేస్తూ ఉన్నారు. ఆదిశంకరాచార్యులు వివేక చూడమణిలో చెప్పినట్టు మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం, ఈ 3 దుర్లభ వరాల్లో మహాపురుషుల సన్నిధి మనకి లభించడం అత్యంత శ్రేష్టమైన అనుభవం. ధన్యవాదాలు. My most humble pranams at Bhagavan Shri Satya Sai Baba's lotus feet. Dear brothers and sisters of Sai family, it's my privilege and pleasure to introduce our chief guest again, yes again, because it has already been done once, but I'm told it's a good idea to introduce him to all of you, or those of you that are illiterate, not knowing Matrabhasha, Sai Mata's mother tongue. So here I go. I have often wondered what it takes, what one must do to be born in generations of great Sai devotees. We are very fortunate today to have amongst us Shri Nageshwar Rao Garu. Yes, we are going to have him with us for the entire day. Now, his father, Shri Venkateshwara Rao Shastri, he wrote the Tapovanam, as you heard. It is supposed to, as you read it, bring up waves and waves of bhakti in your heart. It's held in very high esteem, almost same as Devi Mahatma and such. And many of you are aware of this, and you've been reading exactly that during the last several weeks. Shri Nageshwar Rao Garu served as the president of the West Godavari district for about 30 years, during which time he also wrote the 5 books she just listed: Ramayana Sudhalahari, Shri Vinayaka Sudhalahari, Shri Shivasai Sudhalahari, Nitya Prarthana, and Jai Jagadisha Hare. Not stopping at that, he went on to produce 165 video pravachans, has given over 1,000 lectures, and here he is again to be with us to continue on. I could go on for a few more minutes, but I know I've been allotted only 2 minutes.
Besides, we all have been very eagerly waiting to hear directly from him. ఇప్పుడు నేను శ్రీ నాగేశ్వరరావు గారిని వేదికపైకి వచ్చి సంబోధించమని ప్రార్థిస్తున్నాను. దయచేసి రండి. I offer my humble pranamam at the lotus feet of Bhagavan Sri Sathya Sai. With this Swami's permission, I humbly attempt to deliver my speech in Telugu, the language of Lord of Lords, Daiva Bhasha. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం సత్యసాయి గణాధిప. సాయి మహాదేవుని శ్రీచరణాలకు నమస్కరించుకుంటూ సదస్యులైనటువంటి మీ అందరికీ సాయిరాం. స్వామి యొక్క వైభవాన్ని ఒకసారి మననము చేసుకోవటానికి ఈ ఆరాధన ఉత్సవము ఒక హేతు. It is only an opportunity for all of us on the occasion of this Aradhana Mahotsavam to be able to contemplate on the glory of our dear Sai. నేను 4-5 నెలల నుంచి అమెరికాలో స్వామి కోసము అన్వేషణ చేస్తూ ఉన్నాను. I've been searching for Swami for the last 4 to 5 months in the United States. 2011లో ఏప్రిల్ 24న స్వామి పుట్టపర్తి నుంచి అదృశ్యమయ్యారు. On the 24th of April in 2011, Swami has vanished from Puttaparthi. అప్పటి నుండి స్వామి కోసము దర్శిద్దామని ప్రయత్నం చేస్తూ భారతదేశం తిరిగి అమెరికా వచ్చి ఇక్కడ షార్లెట్ మహానగరానికి వచ్చి ఇక్కడ ఈ గాంధీ భవన్లో తెలుస్తుందేమో మీరు అందరూ ఉన్నారని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. I've been searching since 2011 for Swami. I've searched all around India and I've searched in the United States, and today I'm here in Charlotte to see if Swami is here in Gandhi Bhavan with all of you. మీ అందరికీ స్వామి తెలిసి ఉంటుంది. స్వామి గుర్తులు కొన్ని మీకు చెప్తాను. స్వామి ఎప్పుడు వచ్చారా మీరు చూసారా లేదా నాకు చెప్పండి. I will today give you a few hints as to how we recognize Swami's presence amidst us, and you tell me now if those have happened today or not. చల్లనివాడు, వేడిమిని చల్లనివాడు, దయామృతంబుపై చల్లెడివాడు, మౌళి పరిసర్పి జటామకుటంబువాడు, మా పల్లెకు వచ్చి
హృదయ పద్మములను హరించి తెచ్చే అల్లల్లన షార్లెట్ మహానగరమా పరమాత్ముని జాడ తెల్పవే. చల్లనివాడు వేడిమిని చల్లనివాడు దయామృతంబు పై చల్లెడివాడు మౌళి పరిసర్పి జటా మకుటంబువాడు మా పల్లెకు వచ్చి హృదయ పద్మములను హరించి తెచ్చే అల్లల్లన షార్లెట్ మహానగరమా పరమాత్ముని జాడ తెల్పవే. The very soft one, the one who blesses everyone, the one who wears the matted hair. Hey Charlotte, would you be able to tell me if you have seen someone like this today? మెత్తని వెన్న కన్నా శృతి మెత్తని వెన్నెల కన్నా మాతృకా చిత్తము కన్నా మార్దవము చిందెడి పోతన కైత కన్నా కృంబొత్తులలోని పాప చిరు బుగ్గల కన్నా ఉషస్సులోని కృంగ్రొత్త గులాబీ కన్నా అతి కోమలముల్ ప్రభుపాద పద్మముల్. Softer than butter, silkier than the glow of the moonlight, sweeter than mother's love, more elusive than Kavi Potana's poem, more smoother than a newborn baby's cheek, more delightful than a fresh rose in the morning sunlight, my dear Swami's lotus feet today. అరుణాంబరము వారు కరుణాంతరము వారు చరణారవింద సుందరము వారు భూతి హస్తము వారు భువి సమస్తము వారు సమజటాజూట మస్తకము వారు విశ్వశిల్పము వారు శ్వేత తల్పము వారు బహుళార్థదాన కల్పకము వారు లలిత శ్రీవత్సయుత కపోలము వారు మణిగణోపేత సాత్విక గుణము వారు వేద తత్వము పోషించు విధము వారు సత్య శివ సుందరము వారు సత్య సాయి. Swami who is all around us, Swami who is the sculptor of all of our lives, Swami who is all-knowing, Swami who is the very Vedas himself, Satya Sai, the Lord of Lords. కాబట్టి ఆ గుర్తులతో మీరందరూ కూడా స్వామిని గుర్తించి ఉంటారు. స్వామి వేరు వేరు సందర్భాలలో ఈ విశ్వాన్ని ఉద్దేశించి చెప్పినటువంటి కొన్ని చిన్న సందేశాలను, స్వామి వైభవంలోని కొన్ని అంశాలను కాసేపు పాటు మీ అందరికీ తెలిసినవే అయినా ఒకసారి మననము చేసుకుందాం. Today I will narrate a few incidents that on many occasions that Swami himself has narrated about his glory. May I talk about a few incidents that I have observed myself. భారతదేశంలో కానీ ఇక్కడ కానీ తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. In India or maybe even here, there is a practice of going on a pilgrimage. ఒకసారి స్వామి ఇలా కూర్చున్నాక మీరు యాత్రలు చేస్తూ ఉంటారా అని అడిగారు. To addressing a gathering, Swami once asked, do you go on a pilgrimage? ఏ యాత్ర మంచిది, ఏ యాత్ర గొప్పది అని అడిగారు. Which one is the best one to take upon pilgrimage is what Swami asked. కొందరు వైష్ణవదేవి ఆలయం మంచిదన్నారు, కొందరు బద్రీనాథ్ అన్నారు, కొందరు కేదార్నాథ్ అన్నారు, కొందరు వారణాసి అన్నారు, కొందరు షిరిడి అన్నారు, కొందరు తిరుపతి అన్నారు, కాదు కొందరు పుట్టపర్తి అన్నారు. Some have answered Vaishno Devi would be ideal, Badrinath would be ideal, Kedarnath, Varanasi, Shirdi or Tirupati. Some even said Puttaparthi would be the best place to go. స్వామి అన్ని వినన్నారు. నో 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 అన్నారు. Swami heard all of them and said no. నేను ఒక యాత్ర చెప్తాను, చేస్తారా? మంచి యాత్ర అన్నారు స్వామి. Swami then said, I will design a pilgrimage for you, will you take up that? చెప్తున్నారు స్వామి, జనన మరణముల మధ్య జీవుడు అధిరోహించి అన్ని యాత్రలు సాగిస్తూ ఉన్నాడు. చాలా శ్రమతో, చాలా ఖర్చుతో,
చాలా ఆసక్తితో. Swami said, between birth and death, human has spent a lot of time and resources taking upon every pilgrimage that there is. అంతటినీ దర్శిస్తున్నవాడు అంతర్దర్శన చేయటం లేదు. The one who is envisioning everything is not able to look within. కాబట్టి అంతర్దర్శన యాత్ర చాలా గొప్పది అన్నారు స్వామి. The yatra, the pilgrimage that you could take up to look within would be the best yatra that you should take. మీ యాత్రలన్నింటిలో టికెట్స్ కావాలి, లైన్స్లో నిలబడాలి, లగేజ్ ప్యాకింగ్ ఉంటుంది, ఫుడ్ ప్యాకెట్స్ ఉంటాయి, బ్రేక్ దర్శనం ఉంటుంది, ఇవేమీ అవసరం లేదు అంతర్దర్శన యాత్రకి అన్నారు స్వామి. All of the trips that you would take would need tickets, standing in long queues, packing your luggage, packing your food, but this one that I am recommending would have none of those. ఆ యాత్రకి మీరు ప్రయాణం చేయాలి. మీరు చేసే యాత్రలకి, నేను చెప్పిన అంతర్దర్శన యాత్రకి మీరు కొలిచేటువంటి భగవంతుడు ఆయన ప్రయాణం చేసి మీ దగ్గరికి వస్తాడు అన్నారు స్వామి. For all the pilgrimages that you have planned, you have to make the travel yourself, but the one I am recommending, God travels to you. ఇక్కడ ఆయన ఫ్లైట్ ఎక్కి వస్తాడా, ట్రైన్ ఎక్కి వస్తాడా, కార్ ఎక్కి వస్తాడా, ఆయన పడతాడు. మీరేమీ అవసరం లేదు, మీరు కూర్చొని అంతర్దర్శన యాత్ర చేయండి అన్నారు స్వామి. It is not your problem if God would take a train, car or a flight to get to you, that's his problem, but you can sit wherever you are and envision him coming to you. కాబట్టి ఇది ఒక విశ్వ సందేశాన్ని ఇచ్చారు. ఈ విధంగా This is a message to the world that Swami had given. మనమందరము కూడా ఆ యాత్రలతో పాటుగా అంతర్దర్శన యాత్ర చేసి తీరాలి. It is my desire that all of us take up this pilgrimage as well, along with all other things that we are doing today. ఈ యాత్రలో ఏమవుతుందో తెలుసా? మీరు మీ ఇష్ట దైవంతో మీరు సంభాషించవచ్చు, మాట్లాడవచ్చు. In this particular trip, you are able to converse with the deity of your choice. స్వామి అంటున్నారు, మీరందరూ కూడా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటారు, ఆఫీసులో మాట్లాడుతూ ఉంటారు, సమాజంలో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, మీ పిల్లలతో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, భగవంతుడితో ఎందుకు మాట్లాడవు అంటున్నారు స్వామి. Swami asks you, all of you converse with your friends at your office, in the society, with your children, but why don't you talk to God? స్వామి అంటున్నారు, నువ్వు ఎందుకు భగవంతుడితో మాట్లాడటం లేదో తెలుసా? నాకు తెలుసు, భగవంతుడు బొమ్మ అని చెప్పి నువ్వు మాట్లాడటం లేదు. Swami says, I know why you are not talking to God. It is because you think God is merely a photo. నువ్వు మాట్లాడి చూడు, ఆ బొమ్మ నీకు సమాధానం చెప్తుంది అన్నారు స్వామి. Talk to the photo, talk to God, and the photo responds to you back. సరే, మరి ఎలా మాట్లాడాలి స్వామి? ఏమని మాట్లాడాలి? వీళ్ళందరితో మాట్లాడటం నాకు వచ్చు, నీతో మాట్లాడటం ఎలాగో నాకు తెలియదు, ఎలా? Question is then put to Swami, asking Swami, how then do we talk to you? I know how to converse with everyone around me, but I do not know how to necessarily talk to you. స్వామి ఒక రచన చేసి ఇచ్చారండి, ఇలా మాట్లాడాలి అని. Swami then composed a poem in the form of a poem. Swami gave an instruction. కరుణింపనా కంటే ఘరునెవడని కదా ఆశ్రయించితి నీ పదాభుజములు. కరుణింపనీ కంటే ఘనుడెవడని కదా ఆశ్రయించితి నీ పదాంబుజములు. మొరపెట్టుకొనగ వమ్ముగా చేయవని కదా ఎలుగెత్తి పిలిచిది ఇప్పుడు నిన్ను. ఏది వచ్చినను నీవే ఉంటివని కదా నమ్మితి నిను నా మనమ్ములోన. అర్థించినప్పుడు కాదన నెరవని కదా చేతులు గిది నీదు చిత్తమునకు. ఏమి అని తలచుకుంటి నన్నిపుడింక ఉద్ధరింపగయుంట నీ ఊహ ఏమి. ఎంత కాలంపు నిను నేనిట్లు కొలతు ఎప్పుడు నీవేలు దాకా నేనిట్లే నిలతు. Knowing that there is no one greater than you to bestow your
your blessings upon me, I sought refuge at your lotus feet. Knowing that you would never forsake me, I always reach out to you. Knowing that you are there for me, whatever may come my way, I always think of you in my heart. Knowing that you are always give me what I ask for, I pray to you. After all this, what is your plan if not to protect me? How long can I pray to you? What would happen to me if you don't take care of me today? కరుణించటములో నీకంటే ఘనుడు అంటూ ఎవ్వరూ లేరు. మొరపెట్టుకుంటే నీతో మొరపెట్టుకుంటే నీవు దాన్ని వమ్ము చేయవు. నువ్వు ఉన్నావనే భరోసాతో నేను ఉన్నట్లయితే నన్ను అన్నిట్లా ముందు నడిపిస్తావు. ఇన్ని దివ్యమైనటువంటి గుణాలు నీలో ఉన్నాయి అని చెప్పి నేను నీ పాదాలు పట్టుకొని ఆశ్రయించి ఉంటే నన్ను ఉద్ధరించకుండా ఇంకా ఏమి ఆలోచిస్తున్నావు స్వామి అని వినయంగా భక్తిపూర్వకంగా ప్రాధేయపడుతూ ప్రార్థన చేస్తూ సంవాదం చేయాలి భగవంతుడితో అన్నారు సత్యసాయి మహాదేవుడు. Swami gave this message that this is how you must talk to Bhagavan, talk to Swami, talk to God, is knowing is that when you converse with him in such a way that you tell Swami that there is nobody better than you, Swami, to give me the blessings, nobody better than you, Swami, to take care of me, no one better than you, Swami, that I think of you in my heart, and with such prayer that we must approach Swami and talk to Swami. ఇంత చేసినా ఆయన మాట్లాడలా, అది కూడా స్వామి చెప్తున్నారు. అప్పుడు వెంటనే మనం ఏం చేస్తూ ఉంటాము, డాక్టర్ సరిగ్గా మనకి ఆరోగ్యాన్ని కలిగించకపోతే డాక్టర్ని మార్చేస్తూ ఉంటాం, లాయర్ సరిగ్గా చేయకపోతే లాయర్ మార్చేస్తాం, టీచర్ చెప్పగా సరిగ్గా లేకపోతే టీచర్ని మార్చేస్తాం, దేవుడు నాకేం అనుకూలంగా లేకపోతే ఆయన్ని కూడా మార్చేస్తాం. Swami says, even after all this, if Swami doesn't respond, just like we would change the doctor if we are not happy with him or her, lawyer and the teacher, just like we would change them, we would change God also, because the God is not responding back to you. స్వామి అంటున్నారు, అలా మార్చకు, నీ పట్టుదలతో ఆయన ఓడిపోవాలి. పట్టక పట్టేవు పట్టు నెగ్గిడి దాకా అట్టే ఉండు అంటున్నారు స్వామి. అందుచేత ఇంకా ఏమిటి స్వామి, నీ కోసమని నేను ఇలా ఉంటేను, నిన్ను ఆశ్రయించుకొని నన్ను ఏం చేయమంటావు, మరి నన్ను కాపాడవా అని చెప్పి ప్రాధేయపడితే ఆయన కరిగిపోతాడు నీ యొక్క మాటలకి. ఇలా ఉండాలి సంవాదము అని చెప్పారు స్వామి. Swami says, hold on until he responds, and your determination is what will make Swami melt, and Swami will come and talk to you. అలా చేసినట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహము పొందటానికి అవకాశం ఉంటుంది అని చెప్తూ స్వామి అన్నారు, కొందరు పరుషంగా మాట్లాడతారు, వాదిస్తారు, వాళ్ళు ఏదో ఇక్కడ దాచిపెట్టినట్టు అడుగుతారు. అలా ఉండకూడదు భగవంతుడితో. నిందాస్తుతికి స్వామి కరగడు, ప్రేమకే కరుగుతాడు అన్నారు స్వామి. Swami said, if you do so, Swami will respond, and some scold Swami, some do the nindastuti, and some ask Swami as though they have given Swami something in the past. That is not how we should approach Swami. We should only approach Swami with love. శేషప్ప కవి అని ఒక కవి ఉన్నాడు. ఆయన కూడా భగవంతుడితో మాట్లాడటం ఎలాగో చెప్పాడు. అది చెప్తూ అన్నారు స్వామి, ప్రహ్లాదుడే పాటి పైడి కానుకలిచ్చే మదగజన్మెన్నిచ్చే మౌక్తికములు, నారదుడెన్నిచ్చే నగలు రత్నంబులు, అహల్య నీకే అగ్రహారమిచ్చే, ఉడుత నీకే పాటి ఊడిగప్పులు చేసే ఘన విభీషణుడేమి కట్నమిచ్చే, పంచ పాండవులేమి లంచమిచ్చిరి నీకు, ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చే, నీకు వారందరైనట్లు నేనుగాన నన్ను రక్షింపవెందుకు ఇందువలన అని అడిగాడు ఆయన శేషప్ప కవి. ఎలా మాట్లాడాడో చూడండి. పంచపాండవులు మీకు లంచం ఇచ్చారు, ద్రౌపది నీకు అగ్రహారం ఇచ్చిందా, విభీషణుడు ఏమిచ్చాడు, అక్కడ ఉడితే ఏం చేసింది, పాండవులు ఏం చేశారు, ఇలా ఏకి పారేసాడండి భగవంతుణ్ణి. ఇలాగైనా మాట్లాడాల్సింది భగవంతుడితో అంటూ
అంటున్నారు స్వామి. Swami then gives an example of a poet called Seshappa Kavi who has written a poem that translates to what gifts did Prahlada give, what favors did Gajendra do, what ornaments did Narada give, what aids did Ahalya give you, what assistance did a mere squirrel do to you, and what great dowry did Vibhishana give. And Swami says that is not how to address God, but we should only address Him with love. కాబట్టి మనమందరము కూడా ప్రేమతో స్వామిని ప్రార్థిస్తూ స్వామితో సంభాషణ చేయాలి. ఎలా చెప్పారు అంటే, కస్తూరి గారు అని అక్కడ ఉండేవారు, ఒక వేదాంతి, ఒక తత్వవేత్త, మహానుభావుడు. సత్యం శివం సుందరము 4 భాగాలు అనువాదం చేశారు. ఆయనకు ఒక రోజున ఇట్లా ఉండాలి అని చెప్పి, ఇందాక మనం చెప్పుకున్నామే, కరుణింప నీకంటే ఘనుడెవ్వడని కదా అని ఒక గ్రీటింగ్ కార్డ్ మీద రాసి ఆయనకి ఇచ్చారు. We should all pray to Swami with love and converse with him only that way. Professor Kasturi, a philosopher and a noble soul, Swami had written him a letter in which the earlier poem was written by Swami to him. మనమందరము కూడా మన ఇంట్లోనూ, మన దేశంలోనూ, మన చుట్టుపక్కల అనేక దేవతలు ఉన్నారు, అనేక దేవాలయాలు ఉన్నాయి. అయినప్పటికీ మనము స్వామిని ఎందుకు ఆశ్రయిస్తున్నాము? There are many temples and many deities all around us. Despite that, why do we only pray to Swami? స్వామిలో ఏదో ఒక దివ్యత్వము మనల్ని ఆకర్షిస్తోంది. There is a divine attraction within Swami that is అందుచేత attracting all of మనము us. స్వామిని ప్రార్థిస్తున్నాము. That is why we pray to Swami. ఏమిటది? వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి, శంకరుల వారు చెప్పినటువంటి వాటికంటే కూడాను ఒక దివ్యమైనటువంటి, వినూత్నమైనటువంటి, విశిష్టమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు స్వామి. More than sage Valmiki, sage Vyasa and sage Shankaracharya, a divine and a new message that Swami has given all of us. మీరందరూ విన్నారు మహాభారతము, వేదవ్యాస మహర్షి రాశారు. అందులో 18 పర్వాలు ఉన్నాయి. అందులో 6వ పర్వము పేరు భీష్మ పర్వము. భీష్మ పర్వంలో భగవద్గీత ఉంది. భగవద్గీత మరలా 18 అధ్యాయాలు ఉన్నాయి. అందులో 16వ అధ్యాయము దైవాసుర సంపద్ విభాగ యోగము. అందులో ఒక శ్లోకము ఉంది. అదేమిటి? నరకస్యాదం, నరకం ద్వారం అని చెప్పి. అదేమిటి అంటే ఎలా చెప్తున్నారో చూడండి. There is all of you know the Mahabharata written by sage Vyasa, which is then written in 18 chapters, the 6th chapter of which is written on Bhishma, within which Bhagavad Gita is there. Bhagavad Gita again further has 18 chapters within it. 16th chapter is Daivamsha Sampath, and of which there is a chapter called Door to Hell. త్రివిధం నరకస్యాదం ద్వారం నాశనాత్మనః. త్రివిధం నరకస్యాదం ద్వారం నాశనాత్మనః. కామ క్రోధ స్తదా లోభ తస్మాత్ ఏదత్రయం త్యజేత్. 16వ అధ్యాయం అండి, మీరు ఇంటికి వెళ్ళాక చూడండి. 21వ శ్లోకం. The 16th chapter, త్రివిధం 21st. నరకస్యాదం ద్వారం నాశనాత్మనః. కామ క్రోధ స్తదా లోభ తస్మాత్ ఏదత్రయం త్యజేత్ అని ఉంది. 16th అంటే chapter, ఏమిటంటే, 21st shloka. అంటే దీని అర్థం ఏమిటంటే, ఇది వేదవ్యాస మహర్షి రాశాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడి చేత చెప్పబడింది. ఏమని చెప్తున్నారు? కామ క్రోధ లోభాలు అనేటువంటివి ఈ 3 కూడా మానవుడి ఉన్నతిని పతనము చేస్తాయి, అధోగతి పాలు చేస్తాయి. తస్మాత్, ఈ క్షణంలోనే వాటిని వదిలిపెట్టండి అని చెప్పారు. 16th chapter, 21st shloka, Krishna says, Kama, lust, krodha, anger, lobha, misery, these are the 3 things that bring down man. వాల్మీకి మహర్షి రామాయణంలో ఏం చెప్పాడు? ఇది వ్యాస మహర్షి చెప్పాడు.
వాల్మీకి మహర్షి ఏమని చెప్పాడు? కామం వలనే రావణాసురుడు పతనమయ్యాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలనేవి పతనము చేస్తాయి, వదిలిపెట్టేయండి అని చెప్పాడు వాల్మీకి మహర్షి. The earlier saying, the shloka was written by Vedavyasa, and Valmiki now in Ramayana also has said the same thing, that the 6 vices are what brought Ravana down, so please let them go. ఆది శంకరాచార్యులు అని చెప్పారు, ఈ అరిషడ్ వర్గాలు అంతఃశత్రువులు, నిన్ను ఎదగనీయవు, పతనము చేస్తాయి అని చెప్పాడు శంకరాచార్యుల వారు. Say Shankaracharya said something similar, that the 6 vices will work inside of you and then bring you down. మరి మనస్వామి ఏం చెప్పారు చూడండి. What did our Swami say? వాళ్ళు వదిలిపెట్టండి, వదిలిపెట్టండి, తస్మాత్, ఈ క్షణంలోనే వదిలిపెట్టండి అని చెప్పారు. All of them have said, let them go, leave them by, and there is no other way to go other than letting them go. సాయి మహాదేవుడు చెప్పాడు, వీటిని వదిలిపెట్టడము మీకు సాధ్యము కాదు, మీ తరము కాదు. It is only Swami who said it is impossible to let them go. కాబట్టి వాటితో మైత్రి చేయండి, వాటిని పూజించండి, వాటిని భగవంతుడి వైపు మళ్లించండి అని చెప్పారు సత్యసాయి మహాదేవుడు. It is only Swami who said worship them, befriend them, make sure they turn towards Swami. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను అరిషడ్ వర్గాలు అని చెప్పి పిలుస్తూ ఉంటాము. స్వామి అంటారు, అరిషడ్ వర్గాలను హరివైపు తిప్పండి, అప్పుడు హరిషడ్ వర్గాలు అవుతాయి అన్నారు సత్యసాయి మహాదేవుడు. The 6 vices, also called the Arishad Varga, Swami said, turn them inward, turn them towards me and make them Harishad Varga. విజయదశమి నాడు ఆయుధ పూజ చేస్తూ ఉంటారు. పిల్లలందరి చేత పెన్ను దగ్గర పెట్టుకొని ఆ పెన్ను ఎగ్జామ్స్లో బాగా రాయాలని, రాజులు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి వాహనాలు, వాళ్ళకు ఉన్నటువంటి సంపద, వాటితో వీళ్ళందరూ కూడా ఆయుధ పూజ చేస్తారు. సత్యసాయి మహాదేవుడు అన్నాడు, మీ దగ్గర ఉన్నటువంటి ఈ హరిషడ్ వర్గాలు కాదు, హరిషడ్ వర్గాలు, వాటిని ఆయుధ పూజలాగా మీరు రోజు పూజించండి, వాటిని పూజా పుష్పాలలాగా భగవంతుడి యొక్క సమర్పించండి అన్నారు స్వామి. During Dashara, we do Ayudha Puja, where we ask children to put all of the things they use, like pens, in worship to God, like the kings have done with swords and chariots. Swami has asked us to turn the 6 vices as the instruments of worship and offer them to Swami himself. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, వీటిని మీకు ఆకాంక్షగా, తపనగా, మూఢభక్తిగా, విశ్వాసముగా, ఆర్తిగా మరల్చుకోవాలి. అలా మరల్చుకొని భగవంతుడు నాకు చెందాలి, నాకు కావాలి అనేటువంటి కామం ఉండాలి. భగవంతుడు అందరి వాడు అవుతున్నాడే అని చెప్పి అసూయ ఉండాలి. నాకెందుకు మాట్లాడాడు అనేటువంటి తపన ఉండాలి. ఇలా భగవంతుడిని నేను తలుస్తుంటే నా వైపు చూడటం లేదేమిటి అనే ఆర్తి ఉండాలి. ఈ విధంగా వీటన్నింటినీ కూడా భగవంతుడి వైపు మరల్చినట్లయితే నువ్వు ధన్యుడు అవుతావు, మహాభక్తుడు అవుతావు. అరిషడ్ వర్గాలు కాస్త హరిషడ్ వర్గాలు అవుతాయి అని సాయి మహాదేవుడు చెప్పారు. Swami said the 6 vices must be turned towards Swami and they should all become a good habit, as the desire is towards Swami, the jealousy is towards that Swami is being shared by everybody and not for himself or herself, and such. So all 6 vices should be turned into the opposite and become an instrument of prayer to Swami. సాయి మహాదేవుడు మనందరము ప్రార్థిస్తూ కొలుస్తూ ఉన్నాము కదా, అసలు తాను ఎవరో ఒకసారి ఇలా చెప్పారండి. The Swami that we worship, Swami has described himself as such. ఏమని చెప్పారు అంటే, సృష్ట్యాది కృతమున ఈశ్వరుండను నేను, నభకోటి ప్రమథ గణము మీరు, త్రేతలో వెలసిన శ్రీరాముడను నేను, నన్ను కొలచిన కపి సైన్యము మీరు, ద్వాపరం బందున్న వాసుదేవుడ నేను, నంద గోగోప బృందము మీరు, కలియుగమున షిరిడి నిలయ వాసుడ నేను, శ్యామాది నరవర సమితి మీరు ఆనాటి నుండి నన్ను చేరి కోరి కొలచుచును వచ్చుచున్నారు కూర్మి తోడ,
ఈనాటిదనగరాదు అనుచు ప్రకటించే శ్రీ సాయి అద్భుతముగా. In the beginning of time, in the Krita age, Swami is Lord Ishvara and we are the 9 crore ganas that revered him. In Treta, Swami installed himself as Rama and we are the Vanaras that worshipped him. In Dwapara, Swami is none other than Lord Shri Krishna and we are the Gopis and Gopikas. In the Kali age, Swami came as Shirdi and we are the Samiti that followed him. Swami said, you are coming along with me from the beginning of time, following me and worshipping me, and that our relationship is not something that started today. So declared Swami. అంటే కృతయుగము నుండి, త్రేతాయుగము నుండి, ద్వాపర యుగము నుండి, కలియుగములో ఇప్పటి వరకు కూడా మనం ఇట్లా వస్తూ ఉన్నాము, ప్రయాణం చేస్తూ ఉన్నామంటే అనేక యుగాల నుండి ఆ భగవంతుడితో, ఆ యుగ పురుషుడితో మనకు సంబంధము కొనసాగుతూ ఉంది. మనల అనుబంధమీనాటిదనగరాదు అనుచు ప్రకటించే శ్రీ సాయి. మనకున్నటువంటి సంబంధము, అనుబంధము ఉంది చూశారు. ఈవేళ ఇక్కడ మనం కూర్చోవటము కలవటము కాదు, అనేక యుగాల నుండి కూడా అలా పరంపరలుగా వస్తూ ఉంది అని చెప్పకనే చెప్పారు. ఆ యుగాలలో తాను ఎవరో కూడా చెప్పారు. If today we are in the proximity of Bhagavan, it is because we have come with him. The association has started from many yugas like Krita, Dwapara, Treta and Kali. And that is what Swami has declared, that it is not something that started today, it is something that has been coming from age to age. ఒకసారి స్వామి ఒక చిన్న కథ చెప్పారు. చాలా కథలు చెప్పారు, ఒకటి మనం స్మరించుకుందాం. Swami once narrated a story, today we will reminisce that. మనమందరము కూడాను ఇక్కడ వాళ్ళు, లోకంలో ఉన్నవాళ్ళు, వేరు వేరు దేశాల వాళ్ళు ఏదో ఒక రకంగా జీవనము సాగటానికి ఆర్జన, సంపాదన కోసం అని చెప్పి తప్పిస్తూ ఉంటాం. Everyone around the world does something to live, earn to live. స్వామి అంటున్నారు, అవును అది చాలా అవసరము, కానీ పుణ్య సంపాదన కూడా అవసరము చాలా అన్నారు స్వామి. Earning is important for life, but what is important, equally important, is to earn good deeds, the punya towards you as well. దానికి ఎలా చెప్తున్నారో స్వామి చూడండి. ఒకసారి శ్రీకృష్ణుడు, అర్జునుడు ఒక సంభాషణ చేసుకుంటూ ఉన్నారు. Swami narrates a story and the story goes as such, Krishna and Arjuna are conversing. అర్జున ఏమిటి విశేషాలు అని అడిగితే ఆయన చాలా బాగున్నాను, నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావా అని అడిగారు కృష్ణుడు. Krishna asks Arjuna, how are you and are you confident? ఎందుకు అలా అడుగుతున్నావు బావా? నేను చాలా ధైర్యంగా ఉన్నాను, ఏమీ పర్వాలేదు చెప్పు అన్నాడు. Brother-in-law, yes, I am very confident, but why do you ask such? Asked అంటే Arjuna. ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా యుద్ధం చేయాలా? నీకు తెలుసుగా నేను సవ్యసాచిని, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను, చెప్పు అన్నాడు. Arjuna said, is there a war we have to fight? Let me know, I would be able to do it. లేదు అలా కాదు, ఒక చిన్న విషయము, నీ భార్య ఉంది కదా సుభద్ర, కొద్ది రోజుల తరువాత ఆమె వెళ్ళిపోతుంది అన్నాడు. Krishna said, no war to be fought. I want to tell you something. Your wife Subhadra would leave you and go in a bit. అనగానే బావా ఏమిటది, ఎక్కడికి వెళుతుంది, ఎందుకు వెళుతుంది అని అడిగాడు. Arjuna, of course, was rather shocked and surprised and would ask, Krishna, how is it, where is she going and what is she going to do? స్వామి చెప్తున్నారండి ఈ కథ. ఏమీ లేదు, నువ్వు సుభద్ర ఆ యమునా నది తీరంలో రథం మీద వెళుతూ ఉంటారు. ఒక రోజున సుభద్ర ఏమంటుందంటే, భలే ఉంది, అక్కడ కాసేపు జలకం ఆడదాము, ఆ నీటిలో కాసేపు ఆడుకుందాము అని అడుగుతుంది. అంటే సరే భార్య కదా అలాగే అని అంటావు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కాసేపు ఆ నీటిలో ఆడుకుంటూ ఉంటారు. కాసేపు ఉన్నాక నువ్వేం చేస్తావంటే, ఆవిడ అట్లా నీటిలో మునుగుతూ ఆడుతూ ఉన్నప్పుడు నువ్వు మెల్లిగా గట్టుకు వచ్చేసేయి అంటాడు శ్రీకృష్ణుడు. Swami narrates that Krishna is
saying this to Arjuna at this point, that in a few days you would take her to river Yamuna, where Subhadra would desire to have a bath in the river, and both of you would play for a bit, and at a particular point in time leave her in the water for herself to play, and you leave and come back. That's the instruction Krishna gives Arjuna. అదేంటి బావా, ఆవిడ నా భార్య, అక్కడ నదిలో వదిలేసి వచ్చేయమంటున్నావు, ఇదేం పద్ధతి, అలా ఎందుకు రావాలి అంటాడు. నేను చెప్తున్నాను అలా చెయ్యి అంటాడు శ్రీకృష్ణుడు. Arjuna questions Krishna as to how could I leave my wife and come? What kind of instruction is this? And Krishna responds, I am asking you to do that and come back. సరే అయిపోయింది, ఆయనతో సంభాషణ అయిపోయింది. కొద్ది రోజుల తరువాత అలాగే ఆ నది తీరాన వీళ్ళిద్దరూ వెళుతూ ఉంటారు. ఆవిడ కోరుతుంది, వాళ్ళిద్దరూ నదిలోకి వెళ్ళి కాసేపు స్నానం చేసి ఆడుకుంటూ ఉంటారు. ఆ తరువాత ఆవిడ్ని అలా వదిలేసి వచ్చేసి వెనక్కి తిరిగి చూడకుండా అన్నాడు కృష్ణుడు. వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది అంటే, నేను చెప్పింది చెయ్యి అన్నాడు ఆయన. ఇప్పుడు ఆ నదిలో స్నానం చేస్తూ ఆడుకుంటూ ఉండగా ఏం చేశాడు ఈయన, ముందుకు వచ్చి వెనక్కి తిరిగి చూశాడు. The conversation now is over, and some days later they would go on the path on the banks of river Yamuna, and exactly as instructed, she would ask for a desire to have a bath in it, and both Arjuna and Subhadra then would get into the water, and Krishna had instructed Arjuna specifically not to look back, but Arjuna had to do it, so he turns back to see what is happening. వెనక్కి తిరిగి చూశాడండి. నీటిలో నుంచి ఈవిడ సుభద్ర చాలా సౌందర్యవతి, రాజకుమార్తె. ఆమె ఏమైంది, అలా నీటిలో నుంచి స్నానం చేసి అలా నిలబడి ఒక్కసారి అలా పైకి ఒక రాక్షస రూపం ధరించి అలా ఆకాశంలో అంతర్ధానం అయిపోయింది, మాయమైపోయింది. Arjuna turns and looks, and Subhadra, being a beautiful princess, she would come up from the water and turns demonic, assuming a huge demon form, and then vanishes into the sky. ఆశ్చర్యపోయాడు, అన్ని దిక్కుల వైపు చూశాడు, దిక్పాలకులను అడిగాడు, చుట్టూరా చూశాడు, అన్నింటినీ స్తంభింపజేసేస్తానన్నాడు తన యొక్క అస్త్రాలతో. అసలు ఏమీ జవాబు రాలా, అర్థం కాలా. గబగబ కృష్ణుడి దగ్గరికి వచ్చేసాడు. Arjuna was rather shocked, and he asks all the gods to answer where and what happened to his wife. No one responds. He comes back running to Lord Krishna. ఏమైంది, ఎందుకు అలా కంగారు పడుతున్నావు అని అడిగాడు కృష్ణుడు. Krishna asks, what happened, brother-in-law? Why are you sad? ఏం కంగారు అంటారేంటి, ఆవిడ ఇలా సుభద్ర ఇట్లా పైకి వెళ్ళిపోయింది, ఎక్కడ వెతికినా కనపడలా, అన్ని దిక్కులు చూశాను, దిక్పాలకులను అడిగాను, పంచభూతాలను అడిగాను, ఆమె ఎక్కడా కనిపించలా, నువ్వు చూడొద్దన్నావు అనుకో, నేను చూశాను అనుకో, అలా అయిపోయింది ఏంటి అన్నాడు. Arjuna then comes back and narrates to Krishna that this is what happened at the banks of Yamuna. I know you asked me not to see, but I have still seen, but why is it that it happened like this? Was his question. ఇప్పుడు స్వామి చెప్తున్నారండి, నేను చూడొద్దని చెప్పాను కదా, ఎందుకు చూసావు, ఎందుకో చూసాను లేవా, ఇప్పుడు ఏమైందో చెప్పు, నాకు ఎందుకు వెళ్ళిపోయిందో చెప్పు అంటాడు. Swami is narrating such. Arjuna asks Krishna, tell me what happened. And Krishna says, I asked you not to see. Why did you see? Arjuna is in a hurry for an answer. స్వామి చెప్తున్నారు, పూర్వము నీ భార్య ఎవరు అంటే సుభద్ర, ఇప్పుడు ద్వాపర యుగంలో ఉన్నావు, త్రేతాయుగములో సీతాదేవి అరణ్యంలో ఉన్నప్పుడు, లంకలో ఉన్నప్పుడు ఆమె చుట్టూ కూడా చాలా మంది రాక్షస స్త్రీలు ఉన్నారు. ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు త్రిజట. ఆమె ఏం చేసింది అంటే, మిగతా రాక్షస స్త్రీలందరూ కూడా ఆ సీతాదేవిని చాలా తోలనాడుతూ హేళన చేస్తూ భయపెడుతూ ఉంటే ఈమెన్నది, అలా చేయవద్దు, మనము ఆమె సాధ్వీమని, మన ప్రభు ఏమని చెప్పాడు అంటే ఈవిడికి కాపలా కాయి అని చెప్పాడు, అంతవరకే, మనం ఇంక ఏమీ మాట్లాడకూడదు ఎక్కువగా అని చెప్పింది త్రిజట. Krishna responds to Arjuna saying, your wife Subhadra is now Subhadra in Dwapara. In Treta, she was one of the demons that was kept in charge in Lanka when Ravana brought her there to take care of Mother Sita.
in Lanka. While all other demons who were present around Mother Sita were not helpful, Trijata the demon took a particular interest in Mother Sita and helped her. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరినీ కూడాను వారించి మేలు చేసింది. ఆ పుణ్యము వలన చాలా ఆనందంగా ఉంది. ఆ తరువాత శ్రీరామచంద్రమూర్తి వచ్చాడు. వచ్చినప్పుడు ఈమెను సీతాదేవిని తీసుకొని వెళ్ళాడు. అప్పుడు ఈయనకు ఒక కోరిక కలిగింది త్రిజటకి. ఏమని కలిగింది అంటే, ఏమి సౌందర్య రూపము, అసలంటూ జీవితం ఉంటే ఇటువంటి సౌందర్యమూర్తికి సన్నిహితంగా ఉండేటువంటి జీవితమే నిజమైన జీవితము అని అనుకుంది. Trijata protected Mother Sita from all the other demons. That is why she lived a happy life even as a demon. And when Lord Rama came to take Mother Sita back, Trijata happens to look at Rama and sees his beautiful form and tells herself, what a beautiful form this is. If at all I have to live again, I would love to live in the proximity of such a human, was her desire. అట్లా ఎప్పుడైతే త్రిజట అనుకుందో, నేను ఒక మహాపురుషుడికి సన్నిహితంగా ఉండే జీవితము కావాలి కావాలి అని కోరుకుంది. రెండు రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక పురుషుడికి సన్నిహితంగా ఉండాలి అంటే భర్తగా కావాలి, లేదా సోదరుడుగా ఉన్నట్లయితే ఈ రెండింటిలో ఏదన్నా అయితే ఆ పురుషుడితో దగ్గరగా ఉండే అవకాశం కలుగుతుంది అని. ఆ తరువాత భగవంతుడు ఏం చేశాడు అంటే, ఈమె సన్నిహితంగా ఉండాలి అని కోరుకుంది కనుక ఈ యుగములో సాధ్యము కాలేదు. తరువాత త్రేతాయుగములో, అప్పుడు త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం వచ్చిన తరువాత ఆమె శ్రీకృష్ణుడు నాకు సోదరి అయింది. ఆ విధంగా ఆవిడ ఆ భాగ్యాన్ని పొందింది. అప్పుడు చేసుకున్నటువంటి, స్వామి నొక్కి చెప్తున్నారు స్ట్రెస్ చేసి, అప్పుడు చేసుకున్నటువంటి పుణ్య ఫలము అయిపోయింది, మరలా పూర్వ జీవితానికి వెళ్ళిపోతుంది అని చెప్పారు స్వామి. To be intimate and have immediate proximity with a man, it's usually the two roles of a woman would fit best, one of a sister and one of a wife. So in Treta it was not possible to have her desire fulfilled. So in Dwapara, Krishna is narrating this to Arjuna, that in Dwapara she would become my sister in the form of Subhadra. And now all the good deeds, Swami insists on this, that all the good deeds that Trijata had done in her life, which has given her the form of Subhadra, are now over, which is why she had to go back to her previous form of demon, and that's which is why she left. మనకి కూడా శాస్త్రం ఏమని చెప్తోంది అంటే, దేవతలు, మానవులు, తిరియక్కులు, ఈ సృష్టి మొత్తము, ప్రపంచం ఏ దేశంలో ఎక్కడ చూసినా సరే ఈ మూడే విభాగాలు: దేవతలు, మానవులు, తిరియక్కులు. దేవతలు పూర్వము చేసుకున్నటువంటి పుణ్యము వలన దేవతలుగా ఉంటారు. మానవులు పుణ్యము పాపము రెండూ చేసుకున్న మీదట సుఖము దుఃఖము రెండూ అనుభవిస్తూ ఉంటారు. తిరియక్కులు భూమికి సమాంతరంగా ఉన్నటువంటి సర్వ జీవరాశులు, అవి కేవలము పూర్వము పాపమే చేసుకున్న మీదట ఆ తిరియక్కులుగా ఉంటాయి. కాబట్టి పుణ్య ఫలము అయిపోయినట్లయితే దేవతలు సైతము తిరిగి మానవ లోకానికి రావలసిందే. కాబట్టి ఇక్కడ స్వామి చెప్తున్నారు, పుణ్య సముపార్జన నిరంతరము చేసుకుంటూ ఉండాలి, పుణ్యాన్ని నిల్వ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు అది కష్ట సమయంలో నీకు భరోసాగా ధైర్యంగా ఉండటానికి దోహదపడుతుంది అని సత్యసాయి మహాదేవుని యొక్క సందేశం. Swami's message is such that our Shastras indicate that there are three forms: the Devas, the gods, the humans, and those Tiriyakas which are parallel to the ground. So the gods become gods because they have only done good deeds all their lives. The humans become humans because they have done both good and bad. The Tiriyakas, those that are parallel to the ground, think of anything that's on four legs, so to say, would be the ones that have only done the bad deeds. And Swami says accumulating good deeds is absolutely critical. That is what would help us in our difficult times. అందుచేతనే
సత్యసాయి మహాదేవుడు సేవా సంస్థలు పెట్టి ప్రత్యక్షంగానో పరోక్షంగానో చిన్న చిన్న సేవలన్నా చేసి పుణ్యాన్ని సంపాదించుకోండి, కష్ట సమయంలో అది మీకు దోహదపడుతుంది అని చెప్పి ఈ కలియుగంలో ఈ సేవా మార్గాన్ని చూపినటువంటి మహాదేవుడు సత్యసాయి మహాదేవుడు. That is why Swami had installed the Seva organizations, so we directly or indirectly serve the fellow human beings and accumulate some good merit, which is the only way to attain God in this Kali age, the path of service. నిను సేవింపగ ఆపదల్ పొడమని నిత్యోత్సవం వబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసార మోహంబుపై కొనని జ్ఞానము కల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాని అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. మనము సేవ చేస్తూ ఉంటే మన ప్రెసిడెంటో మనకు ఇంకో కోఆర్డినేటరో ఏదో అనగానే రేపటి నుంచి సేవకు రాం. నిన్ను సేవింపగా ఆపదలు పొడవని నిత్యోత్సవం వబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసార మోహంబుపై కొనని జ్ఞానము కల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాని అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. ఇది స్వామి చెప్తున్నారు. సేవ చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా అన్న వెంటనే మరుసటి రోజు నుంచి మందిరానికి రాకుండా సెంటర్కి రాకుండా కూర్చోకండి, అక్కడ తెలుసుకోండి, అలా నైపుణ్యంగా మీకున్నటువంటి విచక్షణ జ్ఞానంతో సేవ చేస్తూ తరించండి అని స్వామి చెప్తున్నారు. Swami quotes poet Durjati in his poem. He says, when I am serving you, O Lord, whether there be obstacles in it or even if I have attained merit from the service, whatever be it, I take it as ornaments that I would wear with pride and not stop service. For example, if a president or a coordinator said something to a particular individual, that is no reason why we must stop serving. Swami says you must use your discrimination and continue to serve the organization and the fellow human beings. మనము సేవ చేస్తే ఆ విధంగా మనం కొంచెము పుణ్యము ఆ రోజు సంపాదించుకున్నట్టుగా. When we indulge in service, that is the day we attain a little bit of good merit. సత్యసాయి మహాదేవుడు ఈ విశ్వానికి ఒక గొప్ప సందేశం ఇచ్చారండి. Swami had given a message to this world. ఏమంటారంటే, మీరు ఇంటి యజమాని అయినా రాష్ట్రానికి పాలకులైనా దేశాలను పాలిస్తూ ఉన్నా సరే ఒక మితము లేకపోతే చాలా ప్రమాదము అని చెప్పారు. అది ఏమని చెప్పారు అంటే, స్వామి స్వయంగా రాసి ఇట్లా చెప్పారు. నిగమములు హరించి నిండు దూషణ చేసి సోమకాసురునేమి సుఖమునందే పరసతిని ఆశించి 10 తలలవాడు ఏమి కట్టుకుపోయి గట్టిగాను ఇలసూది మనయంత ఇయ్యజాలనటన్న దుర్యోధనుడేమి దోచుకొనియే పసిపాపలను కూడా కసిపట్టి చంపిన కంసుడే పాటి ప్రాణంబు కాచుకొనియే నేటి దుర్మార్గులకు కూడా ఇది గతియు నేడు కాకున్న రేపైన నిలువరిచట పెట్టుకొనబోకు ఏ ఆశ పెద్దగానో మితము కలిగి ఉండుటే హితము నీకు. Swami has given this message to all of us, whether you're owner of a house, a president of a state or a country. If there is an expectation in anything that we do, it would not work that way. And Swami then says this poem, which is what comforts did Somakasura enjoy after stealing all the wealth and indulging in scolding Lord. The 10-headed demon who sought someone else's wife, what did he take and go with him at the end? The mighty Duryodhana, who conquered the whole world, what did he keep for himself? Finally,
Pruel Kamsa, who didn't even spare infants, what did he accumulate ultimately? The evil ones of today will also follow the same path. Let us not hold infinite desires. What else can I bring to you today, O August Assembly? ఈ కలియుగంలో దేశం మరో దేశాన్ని కబళించాలని, రాష్ట్రము మరొక రాష్ట్రాన్ని, ఒక ఇంటి ఆయన ఇంకొక ఇంటి మీదకి ఇలా చేస్తారని స్వామికి తెలుసు. ఇలా చేసినట్లయితే అది తాత్కాలికంగా మేలు జరిగినట్టుగా కనిపిస్తుంది, కానీ విజయం సాధించినట్టు. ఆ తరువాత పతనం అయిపోతారు, అది అధోగతికి దోహదము చేస్తుంది అని చెప్పకనే చెప్పారు. మితము కలిగి ఉండు, అది ఏ హితము నీకు అని ఈ విశ్వానికి, ఈ దేశాధినేతలకు, పాలకులకు, ఇంటిలో ఉన్నటువంటి ఇంటి యజమానులకు అందరికీ కూడా ఇచ్చినటువంటి గొప్ప సందేశం ఇది. This is the message Swami has given. Swami of course knew that it would be country versus country, state versus state. It might seem like a temporary victory for a bit, but that would only take once to one's own destruction. And Swami has advised all of us to use restraint as we move along. ఇందాక ప్రారంభంలో వేదము చదివారు చక్కగా. Children had recited Veda in the beginning of the program today. వేదం అంటే స్వామికి చాలా ఇష్టం. Swami loves Veda. మరి వేదము రాని వాళ్ళ సంగతి ఏమిటి? What about those who cannot chant Veda? ఒకసారి చెప్తున్నారు, సాయీశ్వరుని వాణి శ్రద్ధగా విన్నచో ఋగ్వేద ఫలము ప్రాప్తించినట్లే, సాయీశ్వరుని ధర్మ సరణిపై పోవ యజుర్వేద సారము జుర్రినట్లే, సాయీశ్వరుని సత్య సంస్తుతి గావింప సామవేద ఋతము తరచినట్లే, సాయీశ్వరుని సేవ సలుపజాలినచో అథర్వణ వేదము చదివినట్లే, సాయి నవబోధ రుగ్యజు సామమంత్ర వేద దుగ్ధాబ్ది చిలికిన వెన్నపూస, అట్టి శ్రీ సత్య సాయి పాదాబ్జములకు జ్ఞానమందించి వందన శతము సేతు. Swami gives this instruction to those who cannot chant Veda or indulge in such, that it is equivalent to gaining the deservedness of listening to Rig Veda by merely listening to Swami's message. It is equivalent to understanding the essence of Yajurveda by merely following the path of Dharma set up by Swami. It is equivalent to reading the Samaveda by merely reading and following the path of truth laid out by Swami. And it is equivalent to reminiscing Atharvana Veda by mere thought of immersing oneself in the service of Sai. The path laid out by Swami is as soft and easy as butter. To such a loving Lord, I humbly bow down in prayer. 4 వేదాలు 4 విషయాలుగా చెప్పారండి. సాయి మాట, సాయి బాట, సాయి స్మరణ, సాయి సేవ. అయిపోయాయి 4 వేదాలు. మనము మొదట్లో అనుకున్నాం చూడండి, మిగతా దేవతలకి మన దేవత అయినటువంటి స్వామికి వ్యత్యాసం ఏమిటి అంటే, మహావేదాలలో ఉన్నటువంటి సారాంశాన్ని, వేదాంతాన్ని చిన్నవాడికి పెద్దవాడికి ఈజీగా సులభంగా అర్థమయ్యి రేపటి నుంచే మనం పాటిద్దామా, కాదు ఇవాళ నుంచి ఏమన్నా చేద్దామా అని ఉద్యుక్తుని చేస్తుంది స్వామి సందేశం. సాయి మాట, సాయి బాట, సాయి స్మరణ, సాయి సేవ. ఏమిటిట? సాయీశ్వరుని వాణి శ్రద్ధగా వినటం. ఏంటండి, మనమందరము వింటూనే ఉన్నాం కదా. వినటం అంటే ఏమిటి? అమ్మ చెప్తూ ఉంటుంది పిల్లవాడిని దగ్గరికి పిలిచి, ఇట్లా ఉండాలి అని చెప్పి. వాడు అన్నీ వింటాడు, ఇంకో రకంగా ఉంటాడు. అప్పుడు అమ్మ ఏమంటుంది? లేదు అలా కాదు, ఇలా ఉండాలంటుంది. ఎప్పుడు అమ్మ ఆనందంగా ఉంటుంది మీరు చెప్పండి? వాడు విని ఆచరిస్తే మీరు ఆనందపడతారు. స్వామి చెప్తున్నారు,
వినడము అంటే ఇక్కడ శ్రవణము చేసి ఆచరణ చేయటం. ఆ విధంగా చేసినట్లయితే నీకు ఋగ్వేద ఫలితమే వచ్చేస్తుంది అంటున్నారు. ఎంత గొప్ప తేలికైపోయిందండి. అంత అవస్థ పడకుండా స్వామి చెప్పినట్టు పాటించడము, స్వామి బాటలో నడవటము, స్వామిని స్తుతించడము, స్వామి సేవలో పయనం చేయటము. 4 వేదాలు వాళ్ళు రాత్రి వాళ్ళు చేసినటువంటి వేద పఠనము మనం ఈ 4 పనుల ద్వారా సాధించేస్తాం. Swami has made it easy by making it 4 simple paths to follow the 4 Vedas, which is Mata, Swami's message, Pata, Swami's path, Smarana, Swami's contemplation, and Seva, service in Swami. And the difference between all the deities and Swami is that the essence of all of these difficult Vedas and philosophy has really made it very simple that we would want to start following them even today. Just like a mother would be very happy only when a child listens and puts it into practice, Swami also would only be proud of us if you put it in practice, not merely listening. కాబట్టి మనమందరము కూడా ఈ 4 మనకి వేదాలు రాకపోయినా ఈ 4కి సాధన చేయడం తేలికండి. So even if you do not know Vedas, it's very easy to follow these 4 paths prescribed by Swami. సాయి మాట వినటము, సాయి చెప్పినట్టు ఆచరించుకోవటం, సాయి బాటలో నడవటం అన్నమాట. సాయిని స్మరించుకోవటము, సాయి మార్గంలో సాయి సేవలో నడుస్తూ ఉండటం. దీనివలన మనము, మన తరాల వారు, మనను పంపినటువంటి మన తల్లిదండ్రులు అందరూ కూడా తరిస్తారు అని చెప్పారు సత్యసాయి భగవంతుడు. Swami has said, if you follow the simple four prescribed paths here, which is Swami's message and the path laid out by Swami and the contemplation on Swami and service to Swami, it is not just good for us, it is good for our children and the generations to come after that and before. మనము శాస్త్రాలు, వేదాలు, యుగ పురుషులు చెప్పినటువంటి మహాకావ్యాలు చూసినప్పుడు భగవంతుని యొక్క లక్షణం ఏమిటి అంటే ఎవరిని అడిగినా చెప్తారు భక్తుడిని కాపాడుతూ ఉంటాడు అని చెప్పి. If you look at Shastras or Vedas even or messages from the noble souls, all that would say is the devotee of the duty of God is to protect the devotee. అని చెప్పింది శాస్త్రము. ఏం చేస్తాడు భగవంతుడు అంటే ప్రహ్లాదుని కాపాడాడు, నారదుని కాపాడాడు, ద్రౌపదిని కాపాడాడు, ఇట్లా ఇవన్నీ చెప్తారు. కారణం ఏమిటంటే వాళ్ళందరూ భగవంతుడిని కొలిచారు కనుక, భగవంతుడి మీద భక్తితో ఉన్నారు కనుక. Shastras always, if you look at, declare that the duty of God is to protect the devotee, just like you can see in examples of Prahlada, Narada and Draupadi, because all of them have praised God, they have contemplated on God. ఒక చిన్న సందేహము, మన స్వామి ఏం చెప్తున్నారో వినండి, ఏమి చేస్తున్నారో చూడండి. Small doubt, a clarification. Let's look at what Swami is doing in this case. భక్తుడైనటువంటి వాడిని యుగ యుగాల నుంచి కూడా యుగ పురుషుడు కాపాడుతూ వస్తూ ఉన్నాడు. మనం విన్నాము, చదువుతున్నాము, చూస్తున్నాము. భక్తుడు కాని వాడిని ఎవరేం చేస్తారు? భక్తుడు కాదు వాడిని ఎవరు రక్షిస్తారు, ఎవరు కాపాడతారు? Those that are devotees, we are seeing from ages that the devotee is being protected by the God. That is how it has been. But a little doubt here, what happens to those that are not devotees of God? Who protects them? Bhagavan Satya Saisha Lokodharana Karaka. Bhagavan Satya Saisha Lokodharana Karaka. Prarabdham Bhujyamanasya. Prarabdham Bhujyamanasya. Bhakti Margam Katham Prabhu. పూర్వము చేసుకున్నటువంటి ప్రారంభము వలన పుణ్యమైన పవిత్రమైనటువంటి జీవనానికి దూరంగా పాప జీవనంలో గడుపుతూ ఉన్నటువంటి వాడు ఎప్పటికి భక్తుడవుతాడు, ఎప్పటికి నువ్వు కాపాడతావు? ఇది ప్రశ్న స్వామితో. There is a question put to Swami that if it is because of the bad deeds one has done and has attained a low life today, and that would only make him or her continue that life, so when would there be a step up in somebody's life like that? What is the end to that cycle? Was a question put to Swami.
భక్తుడిని కాపాడుతాడు అని మనం విన్నాము. వాడు పూర్వం చేసినటువంటి అనేక దుష్కర్మల వలన పాప జీవనము గడుపుతున్నాడు. పవిత్ర జీవనానికి చాలా దూరంగా జీవితం ఉంది. వాడిని ఎవరు కాపాడతారు? వాడు ఎప్పటికి భక్తుడవుతాడు? నువ్వు ఎప్పుడు కాపాడతావు? వాడి ఇంతలో జన్మలు గడిచిపోతాయి కదా, ఏమిటి స్వామి మరి అని ప్రశ్న. The question put to Swami is because of bad deeds, somebody has a low life today, far away from anything that is noble, that is possible. So when would there be that transformative step for that individual to go on the path as prescribed by Swami? అప్పుడు స్వామి చెప్తున్నారండి, ఏమని చెప్తున్నారో చూడండి. ప్రారబ్ధం భుజ్యమానోపి మమ సేవా పరాయణ భక్తిభావ ప్రభావేన కర్మబంధం విముచ్యతే అన్నారు స్వామి. ప్రారబ్ధం భుజ్యమానోపి మమ సేవా పరాయణ భక్తిభావ ప్రభావేన కర్మబంధం విముచ్యతే. వాడు పాప జీవనము గడుపుతూ ఉన్నప్పటికీ కూడాను తెలిసి కానీ తెలియక కానీ మిత్రుల ద్వారా, సమాజంలో ఉన్న వ్యక్తుల ద్వారా సేవలో పాల్గొన్నట్లయితే, ఆ సేవ ద్వారా వాడికి ప్రేమ కలిగినట్లయితే, సేవలో పాల్గొంటే వాడికి ప్రేమ కలుగుతుంది. వాడిలో కూడా ఇది లేదు కదా, మనం చేస్తున్నాం కదా, పాపం వాడు తినలేదు కదా, వాడికి వసతి లేదు కదా అని వీడు ఆలోచన చేస్తాడు. అంటే తెలియకుండా సేవ ద్వారా ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలిగిన తరువాత వాడిలో ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మ ఒకటే అనే ఆలోచన వస్తుంది. మెల్లిగా భక్తుడవుతాడు. ఆ విధంగా ప్రవేశించిన తర్వాత కర్మబంధాల నుండి విముక్తుడవుతాడు అని సత్యసాయి మహాదేవుడు చెప్తున్నారు. If someone has a not so noble life today, whether through friends, directly or indirectly, if they indulge in service, that would give an opportunity for love to sprout in his or her heart, and through which he would understand the non-dual nature, which is God and he are one, and with that would be an opportunity for him to receive blessings. అందుకనే మన సంస్థలన్నీ కూడా ఆధ్యాత్మిక సేవా సంస్థలు. Which is why all of our organizations are called spiritual organizations. ఆ విధంగా సేవలో ప్రవేశిస్తే ఆ విధంగా వాడికి కొంచెము పరోక్షంగా భక్తి కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది, దయ కలుగుతుంది, జాలి కలుగుతుంది. అవన్నీ కూడాను భక్తుల యొక్క లక్షణాలలో భాగమవుతాయి. వాటి వలన భగవంతుడు రక్షిస్తాడు. వాడి యొక్క కర్మ బంధాలన్నీ కూడా విశృంఖలమైపోతాయి. అవన్నీ కూడాను భేదింపబడతాయి. వాడు తరింపబడతాడు అని స్వామి యొక్క సందేశం. So the organizations that Swami has built are spiritual in nature, which would give many opportunities to serve directly or indirectly, which would hopefully give the seeds of love and compassion in one's heart, which would then make him or her accumulate some good qualities, make him a devotee, and break the bonds of karma, which is what would make him step up from the life that he has earlier led. స్వామి అంటున్నారు, కర్మమున పుట్టు జంతువు కర్మమున వృద్ధి పొందు కర్మమున చను కర్మమి నరునకు దైవము కర్మమి సుఖదుఖములకు కారణమిలలో. కర్మను ఆచరిస్తూ ఉన్నప్పుడు కర్మ ద్వారానే జననమైంది, కర్మ ద్వారానే జీవనము సాగుతోంది, కర్మ ద్వారానే సుఖాన్ని అనుభవిస్తున్నాడు, కర్మ ద్వారానే దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు, కర్మ ద్వారానే ఆయన దేహం చాలిస్తున్నాడు. కాబట్టి కర్మను చేపట్టేటప్పుడు నీకున్నటువంటి విచక్షణ జ్ఞానంతో ఆ కర్మను సత్కర్మగా మలుచుకోండి, దాని వలన మీరు తరిస్తారు అని స్వామి యొక్క సందేశం. There is no escaping from the action, karma, in this Kali age. Because of karma, the birth happens, action happens because of the very karma itself. Death happens because of karma. Everything that is happy, everything that is sorrow, all happens because of karma. So karma itself must be treated as God. So with discrimination, Swami gives us a message to convert the karma into sat karma, good deeds. స్వామి సన్నిధిలో
చాలామంది రోజు ప్రతినిత్యము వందల మంది వస్తూ ఉండటము వెళుతూ ఉండటము జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఒక పంజాబ్ నుంచి ఒక కుటుంబం వచ్చింది. In Swami's presence, hundreds come and go on a daily basis. On one such occasion, a family from Punjab comes to Swami. రావడానికి కారణం ఏమిటి అంటే ఆ పంజాబ్లో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి ఒక కుటుంబంలో వాళ్ళకి ఆ పెద్ద అమ్మకు ఒక కల వచ్చింది. నీ మనవడికి పుట్టాడు కదా, వాడికి నేను నామకరణం చేస్తాను, నా దగ్గరికి రా అని చెప్పి. The reason for this family to come to Swami is it's a farming family from Punjab. The older lady from that family got a dream of Swami wherein Swami tells her, bring your grandson to me and I would name him. వాళ్ళందరూ కలిసి ఒక వారం అయిన తర్వాత పుట్టపర్తి వచ్చారు. After a week they come to Puttaparthi. ఆ చిన్న బిడ్డని ఒళ్ళో కూర్చోబెట్టుకొని రోజు స్వామిని చూస్తున్నారు. The little kid that Swami said he will name was also brought. He was being carried there in the mandir. రోజు స్వామి వస్తున్నారు, దర్శనమిస్తున్నారు, వెళుతున్నారు, వస్తున్నారు, వెళుతున్నారు. Swami comes every day and giving darshan to everyone every day. ఆ తరువాత ఏం చేయాలి ఈవిడికి అర్థం అవటంలా. రోజు చూస్తున్నారు, ఏమీ మాట్లాడటంలా. వీళ్ళందరూ మగవాళ్ళందరూ ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు కూడా వచ్చారుగా, రూమ్కి వెళ్ళిన వెంటనే ఆవిడ పట్టుకొని, నీకు కళ రాలేదు, ఏమి రాలేదు, ఆ దుంపదేం చేసావు, అక్కడ ఉన్నటువంటి పొలం పనులన్నీ మానుకొని వచ్చాము, నా ప్రాణం తీస్తున్నావు, వెళ్ళిపోతాను నడవండి అన్నారు. The older lady is sitting every day with the little one, but Swami would not greet them or talk to them. After a few days, the other family members who had come with her were frustrated and they said, you possibly have never dreamt or haven't gotten any instruction from Swami, this must be an illusion. ఆవిడ పాపం చెప్తోంది, లేదురా వచ్చింది నాకు కళ, నా మాట నమ్మండి, స్వామి చూస్తారు, రేపు చూస్తారు, ఇవాళ చాలా హడావుడిగా ఉన్నారు, మళ్ళీ రేపు కాకపోతే ఎల్లుండైనా చూస్తారు, నా కళ వచ్చింది, నమ్ము నమ్ము అని చెప్తోంది. She pleads with the family members that I did really get a dream, Swami must be busy, otherwise he should be able to see us very soon. So this is what the older lady is saying to the family members. మరలా తెల్లవారింది, మరలా దర్శనానికి వచ్చారు. The next day Swami comes again. మరలా స్వామి వస్తున్నారు, చక్కగా అందరినీ విష్ చేస్తున్నారు, వెళ్ళిపోయారు. Again Swami wishes everyone around them but not them and Swami ఇప్పుడు leaves. స్వామి వెళ్ళిపోయిన తర్వాత భజన అయిపోయిన తర్వాత ఏం చేయాలి, వీళ్ళు రూమ్కి వెళ్ళాలి. రూమ్కి వెళ్ళడం అంటే వీళ్ళకి భయం వేస్తుంది. After అందరూ Swami ఏమంటారో అని. After Swami retires, it is practice that everyone goes back to their accommodation as well. But this particular lady is scared to go home to face her family members. మధ్యాహ్నం మరలా దర్శనము స్వామిది. That afternoon, again, మళ్ళీ అలాగే లేడీస్ వైపు నుంచి అలా వస్తున్నారు, Swami comes out అందరూ to చూస్తున్నారు. darshan. ఈవిడికి మళ్ళీ ఇంటికి వెళ్తే ఏమవుతుందని భయం వేస్తుంది. ఈయన చూస్తున్నారు, నవ్వుతున్నారు, వెళ్ళిపోతున్నారు. Swami is looking at them, smiling and walking away, but this particular lady is worried as to how to go back home. ఈవిడండి, స్వామి స్వామి ఏ తరీకా హై క్యా, ఏ తరీకా హై అన్న. ఇది పద్ధతేనా, ఇలాగేనా, ఇదేనా అన్న. She couldn't hold it any longer and she addresses Swami, calling out, Swami, Swami, is this a particular way to treat people? ఎందుకు ఈవిడ అన్నదో ఏమిటో స్వామి ఒకసారి వెనక్కి చూసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. Everyone was rather surprised that she took that. ఈవిడ అన్నదే కానీ ఎక్కెక్కి ఏడు చేస్తుంది. అందరూ ఈవిడ వైపు చూస్తున్నారు, ఏమైంది అసలు, ఎందుకు ఇప్పటిదాకా బాగానే ఉంది ఇన్ని రోజుల నుంచి అని చెప్పి అందరూ ఈవిడ చూస్తున్నారు. స్వామి లోపలికి వెళ్ళిపోయారు. Swami looked at her, smiled and left even after she did what she did, and she started crying after she finished. ఒక సేవాదళ్ వచ్చి ఈవిడ దగ్గరికి వచ్చింది, ఒక లేడీ వచ్చి రమ్మని స్వామి పిలిచారు అని చెప్పి రమ్మని. The Sevadal then came to her and said, Swami is calling you inside. పూర్వం రోజుల్లో ఆ అమ్మకి ఇంటర్వ్యూ ఉంటే ఇక్కడ అయ్యా పిల్లలు అందరూ కూడా కలిసి వెళ్ళచ్చు. ఇప్పుడైతే ఒకళ్ళైతే ఒకళ్ళే. పూర్వం కుటుంబం అంతా కూడా వెళ్ళిపోయేవాడు. అటు ఆవిడ వచ్చిందంటే వాళ్ళ అమ్మగారు, తల్లి, భర్త, పిల్లలు అలా అందరూ కలిసి లోపలికి వెళ్ళారు. It was a practice back then that if Swami calls one from the family, everyone in the family gets to go to Swami to interact with him. స్వామి లోపల మాట్లాడుతున్నారండి, అది చెప్పడానికి ఇది చెప్తున్నాను. Swami interacts with them inside. నువ్వు చాలా నాళ్ళయింది ఇక్కడికి వచ్చి, నాకు నిన్ను చూడాలని ఉంది.
నువ్వు నీకు వచ్చిన పనిని పూర్తి చేసానా మరుసటి రోజు వెళ్ళిపోతావు. అందుకని నేను ఇక్కడ ఉంచాలని నాకు ఉంది కొన్నాళ్ళు, అందుకే నేను రోజు చూస్తూ అలా ఊరుకుంటున్నాను అన్నాడు స్వామి. Swami said, ఇంకా ఏడ్చేసింది. స్వామి పాదాలు పట్టుకొని ఏవో ఏడ్చేస్తాను. Swami said, it's been few days since you have come, I've noticed you, but if I give you what you have come for, you would have left the next day. I wanted to have you here for some more days, which is why I haven't talked to you. I'm looking at you every day and smiling. When Swami said this, he started to cry even more. సరే, అందరి యోగక్షేమాలు అడిగారు. ఆ చంటి బిడ్డకి నామకరణం చేశారు, విభూతి ఇచ్చారు, నమస్కరించుకున్నారు, వచ్చేసారు. Swami inquired about everyone, named the boy, gave them vibhuti, and they left. వచ్చిన పని అయిపోయింది. మరుసటి రోజు ప్రయాణమై వెళ్ళిపోయారు. Since they have accomplished what they have come for, they left the next day. వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక భజన పెట్టుకున్నారు. ఆ భజనలో అందరినీ, చుట్టుపక్కల వాళ్ళని వీళ్ళని అందరినీ పిలిచారు. ఈవిడి జరిగిందంతా చెప్తోంది. రోజు ఇలా వస్తున్నారు, స్వామి వెళ్ళిపోయారు, వాళ్ళు మా ఆయన గారు, మా తమ్ముడు, మా ఆయన, వీళ్ళందరూ కూడా నన్ను రోజు అంటున్నారు. చివరికి ఒక రోజు ఇలా అనేసాను, నేను ఏడ్చేసాను, లోపల పిలిచారు, జరిగిందంతా చెప్పింది. When they went back to their place back in Punjab, they had a bhajan session in their house. The neighbors and everyone attended, and this old lady would narrate everything that happened to every one of them. ఆ భజన్లో ఒక నైబర్ పడోసి, అంటే నైబర్ ఒక ఆవిడ వచ్చింది. వచ్చి To that bhajan, a neighbor attended as well. ఆవిడంది, మీ స్వామి అంత గొప్పవాడా, అయితే ఏదైనా చేస్తాడా అని అడిగింది. The neighbor who attended, who heard the story from this old lady, asked, "Is your Swami that great? Would he be able to do anything?" ఈవిడంది, చేస్తాడు స్వామి, ఏదైనా చేయగలడు మా స్వామి అని. This old lady responded, saying, "My Swami will do anything. He can do anything." అయితే నాకు చిన్న కోరిక ఉంది, నాకు వివాహం అయ్యి 4 సంవత్సరాలు అయింది, నాకు సంతానం లేదు, స్వామి విభూతిస్తారంటున్నావు కదా, స్వామి నాకు విభూతిస్తారా, ఇస్తే నాకు సంతానం కలుగుతుందా అని పాపం అడిగింది. She then asks the old lady that it's been 4 years since I have been married, I have not had children. I heard Swami gives vibhuti. Would he give vibhuti to me and would I have children? ఎందుకెవరు ఇస్తారు, నీకు కూడా సంతానం కలుగుతుంది, స్వామి తలుచుకుంటే ఏదైనా చేస్తారు అని ఈవిడ భరోసాగా చెప్పేసింది. The old lady confidently said, "Swami can do anything. Absolutely, he will give you vibhuti. If Swami wills, it will happen." సరే, అయితే మరి నేను ఎప్పుడు వెళ్ళలేదు, నీతో నన్ను తీసుకెళ్ళాలి, నువ్వే తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్తానంటే వస్తాను అని చెప్పింది ఆవిడ. The neighbor then said, "I have never been to Puttaparthi, so if you take me to Puttaparthi, I will come with you." ఒక నెల అయిన తరువాత ఆమె ఇద్దరు కలిసి పుట్టపర్తి వచ్చారు. A month later, both the ladies then traveled to Puttaparthi. మళ్ళీ మామూలే, స్వామి వస్తున్నారు వెళ్తున్నారు, వస్తున్నారు వెళ్తున్నారు. And it repeats once again that Swami comes and goes, but do not interact with them. ఇప్పుడు జరిగింది చెప్పిందిగా, 10 రోజులు ఇలా అయిందని, కాబట్టి 10 రోజులు ఇక్కడ కోర్స్ అన్నమాట అనుకొని 10 రోజులు వెయిట్ చేసింది. Since there was an earlier practice of 10 days waiting time, so they were ready for at least a 10-day period initially. 11వ రోజున స్వామి వస్తుంటే వీళ్ళిద్దరూ ఏడుస్తున్నారు దర్శనంలో కూర్చొని. On the 11th day, both the ladies were crying as Swami was approaching them. పాపం దయామయుడు స్వామి వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూకి పిలిచారు. Swami called them for an interview. ఇంటర్వ్యూలో చూడండి, స్వామి అన్నారు, ఏమి సమాచారం ఏమిటి అన్నారు. అంటే ఇట్లా భజన జరిగింది స్వామి, ఇట్లా ఈవిడ మాకు పడోసి, నేను ఈవిడికి ఇట్లా చెప్పాను, చెప్తేనన్నా మా స్వామి ఏదైనా ఇస్తారని చెప్పాను, అందుకని తీసుకొచ్చానండి. ఆహా, అలాగా అన్నారు స్వామి. Swami then asked, "What news do you bring?" And then the old lady explains that we've had a bhajan and this neighbor comes and the conversation between them, and that now I've brought her here, Swami. స్వామి ఆ సింహాసనంలో అలా కూర్చొని అన్నారు. అంటే ఏంటి, ఇవిడికి ఏం అర్థం కాల. మతలబ్ అంటే ఏంటి స్వామి, అంటే ఏమిటని అడిగింది. అంటే Swami made a remark pointing at his
his forehead as though it is written for her like that, so I cannot help. అంటే reading it there. అలా కాదు స్వామి, ఏమి చెప్పండి, ఏంటి మాకు అర్థం కాలేదు, చెప్పండి. ఏమిటి ఇలా తీసుకొచ్చాను, మీరు ఇస్తారన్నాను, వీడి సంతానం కలగలేదు అని బాధపడుతుంది చెప్పుకొచ్చింది. The old lady then demands Swami to explain further. I have brought her with confidence that you will help. Explain what you are trying to say, Swami, would be her request to Swami. స్వామి అన్నారు, బ్రహ్మ ఆవిడ నుదిటిన సంతానం రాయలేదు అన్నారు. Swami then said, Lord Brahma had not written children, progeny for her. ఈవిడ ఏమందో తెలుసా అండి, ఆయన రాయలేదు కదా నువ్వు రాయండి. The old lady then said, if Brahma didn't write, so be it, but you write it now. మేమందరం ఏమని ప్రార్థిస్తున్నాం తెలుసా, బ్రహ్మ విష్ణు మహేశ్వర అని చెప్పి నేను ప్రార్థిస్తున్నాం, మేము భజనలు పాడుతున్నాం, నువ్వు రాయి, ఆయన రాయకపోతే. The old lady then demands, we are all singing the bhajans, Brahma, Vishnu, Maheshwara, praising you as such. So if he didn't write, so be it, but you write it. అప్పుడు స్వామి అన్నారండి, స్వామి వైభవాన్ని మనము మననం చేసుకుంటే ఒక దివ్యమైనటువంటి ఆనందం అంటే ఇది. నువ్వు తమాషాగా అంటున్నావా నువ్వు రాయమని, నువ్వు విశ్వసించి అంటున్నావా అని అడిగారు స్వామి. The joy that we get in contemplating on Swami's glory is exactly this. Swami then asks her in return, are you saying this with conviction or are you just saying it? అప్పుడు ఆవిడంది, స్వామి నువ్వు భగవంతుడివి, నేను వేదరాల్ని చిన్న భక్తురాల్ని, నీతో నాకు తమాషా ఏమిటి స్వామి, నిన్ను విశ్వసించి అడుగుతున్నాను. ఈవిడ చెప్పిన వెంటనే మా స్వామి ఇస్తాడు విభూతి, నీకు సంతానం కలుగుతుందని నేను చెప్పి తీసుకొచ్చాను. ఆయన రాశాడో లేదో మాకు తెలీదు, నువ్వు రాయి. Swami said, the old lady then said to Swami, I'm a poor lady, you are God, what fun would I have with you? It is with absolute conviction that I brought this lady, you must give vibhuti to her and fulfill her desire. అప్పుడు స్వామి అండి, ఆహా అలాగా అని చెప్పి స్వామి ఫోల్డ్లోకి మనం రావటం కాదండి, స్వామి మన ఫోల్డ్లోకి రావడం చాలా తేలిక. అంటే అంత దయామయుడు, వెంటనే ఆయన కరిగిపోతాడు, వెంటనే అలాగా అని చెప్పి విభూతి సృష్టించాడు. Swami then said, is that so? And now Dad is saying it's much easier for us to bring Swami to our fold rather than us going into his fold because he is so benevolent. మనకు ఒక చిన్న పని కావాలనుకోండి, ఆ ఊరిలో ఆ కార్పొరేటర్కో ఆ మేయర్ దగ్గరకో ఎవరి దగ్గరకో వెళ్తాం కదండి, నాకు ఇలాగ ఫలానా పని కావాలి. వాళ్ళు ఏమడుగుతారండి, ఇండియాలో ఇక్కడ అన్ని చోట్ల ఒకటే లక్షణం కదండి మానవుడికి, వీడు మనవాడా కాదా, మనకు ఓటేసాడా లేదా, మన రీజన్లో మన ఏరియాలో ఉన్నవాడా కాదా అని ఇవన్నీ చూస్తాడు. స్వామి చెప్తున్నారు, భగవంతుడు ఇవేమి చూడడం, వీడు భక్తుడా కాదా, పూర్వం చేసిన తప్పులన్నా సరే పశ్చాత్తాపంతో మారాడా లేదా, అంతే చాలు ఆయన అనుగ్రహించడానికి అంటారు స్వామి. Swami says, just like we would go and seek if we need any work to be done to a mayor or to a official of the government, all of them would follow the same path, which is, has he or she voted for me, do they belong to the same region, do we belong to the same caste, and so on and so forth. But for God, there is nothing of such. All that God sees is he doing good deeds or not, even if he has done bad deeds, is there a repentance or not. That's all God checks. రామాయణమును వ్రాయ వాల్మీకియై పుట్టలోపల నుండి పుట్టినాడు, తన శివమూర్తి భూషణములో సర్పాలు పుట్టలోపల దాచి పెట్టినాడు, శ్రీనివాసుండై తాను పెక్కు దినాలు పుట్టలోపల ఇల్లు కట్టినాడు, పాలారగింప సుబ్రహ్మణ్యమూర్తి అయి పుట్టకాపురము చేపట్టినాడు, పుట్టులేని స్వామి పుణ్యాల పుట్టయో పుట్టపర్తిలోన పుట్టినాడు.
మీద ప్రేమ పోలేదు స్వామికి, పుట్టపర్తి పరమ పుణ్యమూర్తి. The author of Ramayana, Valmiki, was born out of an anthill, Putta. Lord Shiva put all his jewels, the snakes, in an anthill as well. Lord Venkateshwara himself made anthill his home for many days. Lord Subramanya manifested himself in an anthill and accepted prayers. Our Swami, who has no birth, meaning Puttu, is a bundle of goodness and was born in Puttaparthi, literally meaning a place of an anthill. The love for the Putta hasn't gone for our Swami, our most venerable god of Puttaparthi. స్వామి వారు సనాతన భాగవత భక్త సమాజము అని ఒక సంస్థకి అధ్యక్షులండి. Swami is the chairman of an organization called Sanatana Bhagavata Bhakta Samaja. అది స్వామి వారి అవతారానికి 2 సంవత్సరాల ముందు ప్రారంభించారు. That organization 1924. That organization is established 2 years before even Swami took his physical form in the year 1924. అది గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలో కొల్లూరు అనేటువంటి ఒక గ్రామము. In the state of Andhra Pradesh, it was established in a city called, in a district called Guntur, in a city called Kunnur. కొల్లూరు Kollur. తెనాలికి ప్రక్కనే ఉంటుంది. అక్కడ ఒక వేద పండితులందరూ కలిసి మనమందరము భక్తి ప్రచారం చేద్దాము అని స్వామి అవతరించడానికి 2 సంవత్సరాల ముందుగా ఆ సంస్థ పెట్టారు. The Vedic scholars there came together and said, let's propagate devotion, the path of devotion and service to humanity. That's వాళ్ళు ఆ రోజుల్లో ఏం చేసేవారు, ఒక సంచిలో ఒక స్టవ్, రైసు అవి పెట్టుకొని వాళ్ళు ఒక్కొక్క గ్రామం వచ్చి, ఒక రామాలయమో శివాలయమో దగ్గరికి వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళు వండుకొని మడితో ఆ రోజున సాయంత్రము అందరూ పొలం పనులు ఇంటి పనులు పూర్తి చేసుకున్నాక రాత్రి 9ంటికి 10ంటికి భాగవతం కథ చెప్పేవారు. They would travel with a bag with rice and stove and everything else that they need to live, and they would wait for the villagers to come back in the evenings from their chores and tell them the stories from Bhagavatam and Bhagavatam. 1924లో పెడితే 1969లో వీళ్ళందరూ చాలా మంచి సేవ చేస్తున్నారు అని చెప్పి వీళ్ళందరినీ ఈ వేద పండితులు, ఈ సనాతన భాగవత భక్త సమాజంలో ఉన్న వారందరినీ కూడా స్వామి పుట్టపర్తికి పిలిచి అక్కడ ఒక కార్యక్రమం చేయమన్నారు. In the year 1969, Swami was impressed at what they are doing and invited them to Puttaparthi to do a program as such in Puttaparthi itself. అలా చేస్తూ ఉంటే స్వామి ఏమేమి చేయాలో, ఎలా చేయాలో ఏమిటో చెప్తూ ఒక రోజున సీతారాముల కళ్యాణం చేయండి, ఒక రోజున పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేయండి, ఒక రోజున సువర్చల హనుమత్ కళ్యాణం చేయండి, అలాగో చేసుకొని మీరు గ్రామాల్లో చేస్తే భక్తి ప్రచారం బాగుంటుంది అని సలహా ఇచ్చారు. Swami was instructing them as to how they should do this program in Puttaparthi and villages around, and Swami has asked them to do Sitaram Kalyanam one day, Parvati Parameshwar Kalyanam another day, and Suvarchala Hanuman Kalyanam another day, and so on. అలాగూ కళ్యాణం జరుగుతూ ఉన్నప్పుడు స్వామి సింహాసనంలో కూర్చొని ఇప్పుడు ఏం జరుగుతోంది అన్నారు. సీతారాముల కళ్యాణం స్వామి, కళ్యాణ ఘట్టంలోకి వచ్చాము అని అంటే ఆహా అని చెప్పి లేచి ఒక మంగళసూత్రాన్ని సృష్టించి ఇచ్చారు. Swami would be sitting on the throne, and one day he asked, what is that you are doing today? And they said Sitaram Kalyanam Swami, and Swami materialized a Mangalasutra and gave it to the priest to use it for the puja. ఆ మంగళసూత్రంతో ఆ సీతారాముల విగ్రహాలకి కళ్యాణం చేయటము, స్వామి అక్షతలు సృష్టించి వేయటము, అందరూ కూడా దండం పెట్టుకోవటము జరిగింది. Swami then materialized the yellow grains and also put it on the idols, and the program continued. ఆ తరువాత స్వామి అన్నారు, ఈ మంగళసూత్రాన్ని తీసుకొని మీరు ఎక్కడికి వెళితే అక్కడ చక్కగా దేవతా కళ్యాణాలు చేయండి, చాలా మంచిది, శుభము జరుగుతుంది అక్కడ అని చెప్పారు. Swami said, then take this Mangalasutra along with you, and wherever you do the puja, the worship, use this as part of the proceedings. సరే అని చెప్పి అలా చేస్తూ ఉన్న మీదట విజయవాడలో
సీతారాంపురంలో ఇలాగే మందిరం ఉంది. అక్కడ కళ్యాణం అయిన తర్వాత ఆ పూట ఆ విగ్రహాలకు ఉన్నటువంటి పూల దండలతో పాటు ఈ మంగళసూత్రాన్ని కూడా తీసుకొని నదిలో మరలా మరుసటి రోజు పూజ కోసం అని చెప్పి అవన్నీ క్లీన్ చేస్తూ ఒక సేవాదాన్ని ఏం చేశాడండి, నదిలోకి వెళ్ళి వేసాడు. దానితో పాటు ఈ మంగళసూత్రం కూడా వెళ్ళిపోయింది. కృష్ణా నదిలో నీళ్లు ఉండవు, ఒక చోటకి వెళితే అక్కడ నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళలో వేస్తే మంచిదని అక్కడ వేసి వచ్చాడు. One day in Vijayawada, in a city called Sitarapuram, there was this program that happened where in which they used the Mangalasutram that Swami had given. And after the program, one of the Sevadal, as they were cleaning up the garlands, has taken this gold ornament as well and left it in the Krishna river. మరుసటి రోజు మరొక కళ్యాణానికి కూర్చొని ఇవన్నీ చూస్తే ఆయన అన్నాడు, అక్కడ ఉన్నవాళ్ళు, ఇవన్నీ నిర్మాల్యం అయినాయి కదండి, నిన్నటివి కదా, మా వాళ్ళు ఇవన్నీ శుభ్రం చేసి వీటిని తీసుకెళ్ళి అక్కడ వేశారు, ఏమిటి సమస్య అన్నాడు. అయ్యో ఇట్లా మంగళసూత్రం ఉండాలంటే అరే రే ఇక్కడ ఎక్కడన్నా పడేస్తే వాళ్ళు వీళ్ళు తొక్కుతారని చెప్పి నదిలో అయితే శ్రేష్టం అని చెప్పి ఎక్కడైతే నది పారుతూ ఉందో అక్కడికి వెళ్ళి బ్యారేజ్ మీద నిలబడి వేశారండి, అయ్యో అన్నారు. When the scholars, Pandits came back the next day, they were looking for the Mangalasutram and the Sevadal said, it is, since they are very auspicious, I didn't want to leave them anywhere here. I went all the way to the Krishna river where it was flowing and left them there. ఆ తరువాత తెలిసి ఈ పండితులందరూ బాధపడి పుట్టపర్తి వెళ్ళడం జరిగింది. The Pandits were rather sad at what has happened, how things have transpired, and they now went to Puttaparthi to report it to Swami. స్వామి అన్నారు, మేము లైన్లో అలా కూర్చుంటే స్వామి వచ్చి ఏమి సమాచారము, కృష్ణార్పణం చేసి వచ్చారా అన్నారు స్వామి. Swami saw them in the darshan lines and asked, what news do you bring? Did you do Krishnarpanam? Did you offer everything to Krishna and come today? ఇంకా స్వామికి ఏమి చెప్పలా, వచ్చి లైన్లో కూర్చున్నాము, స్వామి వస్తున్నారు అన్నారు. They have not reported it back to Swami yet, but Swami, as soon as Swami saw them, Swami said such. తరువాత మరుసటి రోజు అందరికీ ఇంటర్వ్యూ ఇచ్చారు. Swami gave them interview the next day. ఇంటర్వ్యూలో ఏం జరిగింది అని అడిగారు. Swami asked in the interview, what is that happened? స్వామి ఇలాగో మీరు మంగళసూత్రం ఇచ్చారు, ఇట్లా జరిగింది, ఒక సేవాదలు తీసి అది నదిలో వేశాడు అన్నారు. They reported to Swami exactly what has happened. స్వామికి సేవాదలు అంటే చాలా ఇష్టం. సేవాదల మీద ఎవరన్నా కంప్లైంట్ చేస్తే స్వామి ఊరుకోరు. వెంటనే అన్నారు, సేవాదలు అంటావేమిటి, స్వామి ఇచ్చినటువంటి వస్తువు మీద నీకు శ్రద్ధ ఏది? ఆ కళ్యాణం అయిన తరువాత మరలా ఆ విగ్రహాల నుంచి అది తీసి నువ్వు జాగ్రత్త చేసుకోవాలి కదా, నీకు శ్రద్ధ లేకుండా అది సేవాదలు అలా చేసాడు అంటావేమిటి అన్నారు స్వామి. Swami, when they reported it back to Swami, Swami said, why do you blame Sevadal? Swami loves Sevadals, and it is you who do not have devotion towards what Swami had given you, which is why you didn't take care of it, and that is why this has happened. స్వామి క్షమించండి, పొరపాటు అయిపోయింది, ఇలా జరిగింది. సరే అయితే ఏమిటి ఇప్పుడు అన్నారు. కాదు స్వామి, ఈ సంస్థకి మీరు ఇచ్చిన ఈ మంగళసూత్రం చూడాలని అందరూ వస్తూ ఉంటారు, అక్కడ కూర్చొని కళ్యాణం చేసుకుంటే వాళ్ళందరికీ కూడా శుభం జరుగుతుంది, కాబట్టి ఇది పోయింది కదా స్వామి, మరలా మీరు ఇవ్వాలి స్వామి అని మరలా అడిగితే స్వామి మంగళసూత్రం తిరిగి ఇచ్చారు. They apologized to Swami and they reported to Swami that Swami, everybody come to these pujas only to see the ornaments, so please you have to give us again. And Swami then materializes once again and gives it to them. ఆ ఇంటర్వ్యూలో స్వామి చెప్తున్నారు, In that interview, Swami says, మీరు ఏం చేస్తున్నారు, మీరు అక్కడ కార్యక్రమంలో చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని అడిగారు. స్వామి, ఈయన పూజ చేస్తాడు, ఈయన అర్చన చేస్తాడు, ఈయన ఉపన్యాసం చెప్తాడు, ఆయన సంగీతం పాటలు పాడతాడు, ఈయన యజ్ఞం చేస్తూ ఉంటాడు, ఈయన హోమం చేస్తూ ఉంటాడు, ఈయన వేదం చదువుతూ ఉంటాడు అని అన్నీ చెప్పారు. Swami asked, what is it that you do in these programs? And then they started to point out at each of the priests present and then give their description of what they do, such as somebody would do yajna, somebody would speak, and somebody would chant the Veda and so on.
స్వామి అన్నారు, అవును, అన్నట్టు గాయత్రికి ఎన్ని ముఖాలు అన్నారు. Then Swami asked, okay, how many faces does Mother Gayatri have? ఆ ప్రశ్న స్వామి నుంచి వచ్చేసరికి అందరూ కంగారు పడిపోయారు. సపోజ్ 2+2 ఎంత అంటే 4 కదా, ఈయన ఎందుకు అడిగాడు, ఇది 4 అయి ఉండకపోతే 5 అయి ఉండొచ్చు, లేకపోతే 3 అయి ఉండొచ్చు అని ఎలాగైతే డౌట్ వస్తుందో, గాయత్రికి 4 ముఖాలు అన్నాడు ఒకడు. Swami asked, how many faces would Mother Gayatri have? Just like when an obvious question is put to you, like 2+2, you would be rather thoughtful as to would it be 4 or would it be 3 or 5 instead. So a priest then responded to Swami, 4. స్వామి ఏమన్నారో తెలుసండి, ఎందుకంటే ఆ ఇంటర్వ్యూలో నేను కూడా ఉన్నాను. స్వామి అన్నారు, నువ్వు బ్రాహ్మణుడు అయిపోయావు, లేకపోతే నా Swami, Dad was also బ్రాహ్మణులంటే వేద పండితులంటే వేదం చదువుకున్న వాళ్ళంటే స్వామికి అపారమైనటువంటి ఇష్టం. నవ్వుతూ అని ఆయన నవ్వి అందరిని నవ్వించారు. అప్పుడు స్వామి అన్నారు, గాయంతం త్రాయతే ఇది గాయత్రి. ఎప్పుడు కూడా అన్ని వేళలా మీరు గాయత్రి మంత్రాన్ని మీరు వదిలిపెట్టవద్దు. పంచముఖి అంటే గాయత్రి, 5 ముఖాలు. గాయత్రి ఛందసాం మాతః. గాయత్రి అన్ని మంత్రములకు కూడా తల్లి వంటిది. దీనిని మీకు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము అని ఉంది. భగవంతుడికి అలా లేదు. సర్వకాల సర్వావస్థల యందు కూడాను మీరు గాయత్రి ఉపాసన చేయండి, మీకు ధీశక్తి వస్తుంది. దాని వలన మీ జీవనము పావనమవుతుంది. మీలో ఒక దివ్యమైనటువంటి శక్తి ద్వారా మీరు సత్కర్మలలో ప్రవేశిస్తారు అని ఒక గాయత్రి మాత ఆ సింహాసనములో ఆవహించిన రూపములో కనిపించి ఆ విధంగా చెప్పారండి. Swami said, when the priest answered as 4, Swami said, you are a Brahmin, otherwise I would have given you probably 1. And Dad physically was there in the room, and now he narrates. And Swami said, never let go of Gayatri, Mother Gayatri. Mother Gayatri is the mother of all the mantras. And for you, it is morning or evening as you would think as Pandits, but for Gayatri Mata, it is any time you could pray to her and she would make your life fruitful. And as Swami was narrating these, Swami resembled Mother Gayatri herself as if she was sitting on the throne and not Swami. కాబట్టి మనమందరము కూడాను అన్ని వేళలా స్వామి చెప్పారు, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి అనేది మీకు. భగవంతుడికి అదేమీ లేదు. మీరు అన్ని వేళలా కూడాను గాయత్రి చెప్పుకోండి. గాయత్రి లక్షణం ఏంటంటే, ఎవరైతే ఆ మంత్రాన్ని చదువుతారో, పఠిస్తారో, ఉపాసన చేస్తారో వాళ్ళని కాపాడుతూ ఉండటమే ఆమె లక్షణం. గాయత్రి ఛందసాం మాతః. ఆ అన్ని మంత్రాలకు కూడా తల్లి వంటిది. గాయత్రి మంత్రం చెప్పుకుంటే ఇక ఏ మంత్రము అవసరం లేదు. అన్ని మంత్రాలకి మంత్ర రాజము అది అని స్వామి చెప్పారు. Swami said, we portion the day into morning, evening and afternoon. For Mother Gayatri, there is nothing like that. We must all chant and contemplate on the form all the time, for she is the mother of all the mantras. And if you chant Gayatri mantra, there is no need to chant any other mantra, said Swami. కాబట్టి అన్ని వేళలా కూడాను గాయత్రి మంత్రాన్ని ప్రతి ఒక్కరూ, దానికి కులము, మతము ఏది భేదం లేదు. దానికి ఉపాసన చేయటము, ఆ దివ్యమూర్తిని ఒకసారి మనసులో ప్రతిష్ఠ చేసుకోవటము, దాని వలన మహా దివ్య శక్తి వస్తుంది అని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. So please chant Gayatri at all times, that you would attain so much of power and good deeds just by chanting, said Swami. నువ్వు నప్పుడు కరుణా సింధువగు బుద్ధ భగవాను భంగి కన్పట్టు స్వామి, హస్తంబు కదలించునప్పుడు
శ్రీకృష్ణ పరమాత్మ కరణి కన్పట్టు స్వామి నడచునప్పుడు జగన్మాత మహాదుర్గ పార్వతి పగిది కన్పట్టు స్వామి కడగంటగాంచునప్పుడు ప్రేమనిధి క్రీస్తు ప్రభువు చందమున కన్పట్టు స్వామి పలుకునప్పుడు సకల దైవ స్వరూప వేద జనయిత్రి రీతి కనిపించు స్వామి లీల తలయూచి జగతి పాలించు వేళ పరమశివుని విధాన కన్పట్టు స్వామి. ఒకే స్వామి వారి వారి ఇష్ట దైవాలుగా అనేక మందికి ఏకకాలములో దర్శనమిచ్చినటువంటి మహావతారము సత్యసాయి మహావతారం. Very Swami would appear as your favorite deity, just as if Swami, when Swami smiles, he would look like the pleasant Buddha. When Swami is moving his hands, he would look like Lord Krishna. When Swami is walking, he would look like Mother Durga. When Swami looks at us, it looks as if loving Christ is glancing at us. When Swami speaks, it would be as though all gods put together, and when Swami is ruling the world, it is none other than Lord Shiva doing that. కాబట్టి స్వామిని స్మరించుకుంటూ జీవనము సాగించటం అనేది ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికము అంటే ఏమి అంటే, ఒకసారి స్వామి సరళంగా ఏం చెప్పారంటే, అన్ని వేళలా నిరంతరము భగవంతుని స్మరణ చేసుకోవటమే ఆధ్యాత్మికము అన్నారు. సింపులెస్ట్ డెఫినేషన్ అన్నమాట అండి. Contemplating on God at all times is spirituality. Swami defines as such. కాబట్టి ఒకసారి స్వామి సన్నిధిలో మరి ఒక 5-6 నిమిషాల్లో ముగించేస్తాను. బీహార్ నుంచి మగధ ప్రాంతం అది. అక్కడ నుంచి ఒక గ్రూప్ వచ్చి దర్శనానికి ఒకరోజు ఒక నాటకాన్ని ప్రదర్శన చేశారు. From the Magadha region in Bihar, the state of Bihar in India, a group of people have come to Swami to present a play. ఆ నాటకము చాలా చిన్న 3 పాత్రలు ఒక అరగంట పైన సాగింది. It's a small play with just 3 characters and it would go on for 30 minutes. అక్కడ బీహార్లో మగధలో ఉన్నటువంటి ఒక కథని ఆధారంగా చేసుకొని ఆ నాటకాన్ని రూపొందించడం జరిగింది. It is based on a true story that happened in the region, Magadha region. అక్కడ ఒక విద్యాపతి అని ఒక పండితుడు ఉంటాడు. ఆయన భార్య పేరు సుశీల. ఆయన దగ్గర ఒక సేవకుడు ఉంటాడు, వాడి పేరు ఉగ్న. There is a scholar by name Vidyapati, his wife's name is Sugna, and they have an assistant whose name is Ugna. These are the 3 characters in the play. ఈ నాటకం ఏమిటి అంటే, అక్కడ ప్రదర్శించారు. స్వామి అలా కూర్చొని, అందరూ కూర్చొని ఇక్కడ వేదిక మీద జరిగితే చూశారు. This play was presented in front of Swami, and Swami and the devotees present there were watching. ఈ విద్యాపతి దగ్గర ఒక సేవకుడు భార్య. ఈ విద్యాపతికి ఆ రాజు ఒకసారి సమాచారం పంపాడు, నువ్వు గొప్ప పండితుడివి, నీకు సన్మానం చేస్తాము రండి అని చెప్పి. King once sent a word for this scholar Vidyapati because he is a great scholar to honor him. వెంటనే ఆయన సేవకుడిని పిలిచి, ఇలా నన్ను రాజుగారు పిలిచారు, మనం వెళదామంటే వెళదాం సార్ అన్నాడు. So he took his servant Ugna along with him. భార్యని పిలిచి అడిగాడు, వెళదామంటే నేను రాను, మీరు వెళ్ళండి, ఆ కవిత్వం పాండిత్యం నాకు అవద్దు అన్నది ఆవిడ. He also asked his wife Sugna if she would accompany, and she said, I am bored of your poetry, I will not come. ఈ ఉగ్న సేవకుడు, ఈ పండితుడు రాజుగారు పంపినటువంటి పల్లకి ఆ బోయేవాళ్ళు నడుస్తూ వెళుతున్నారు. This assistant who is accompanying Vidyapati and had now received the palanquin that has come, and they are now on their way to the king. అప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ విద్యాపతి గారికి దాహం వేసింది. On the way, Vidyapati was thirsty.
వెంటనే అన్నాడు, ఈ సేవకుడిని పిలిచి నాకు అసలు మంచినీళ్ళు కావాలి అని అడిగాడు. He asked his assistant for water. వెంటనే అలాగా గురువుగారు అని చెప్పి ఆయన వాళ్ళకి వెనకాల నడుస్తున్నవాడు ఒక నిమిషం వెనక్కి వెళ్ళి వెంటనే గ్లాస్తో నీళ్ళు ఇచ్చాడు. He goes behind the palanquin and brings water to Vidyapati. ఆయనకి ఆశ్చర్యం వేసింది. ఇదంతా ఇసుక ఎడారిలా ఉంది, మనం తీసుకొచ్చిన మంచినీళ్ళు అయిపోయినాయి, నిన్ను అడిగాను వెంటనే తెచ్చావు, నువ్వు ఎవరు అసలు ఎలా తెచ్చావురా, ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగాడు. Vidyapati then asks Ugna that we have only brought so much water, we are now in the middle of a desert. Where did you bring this water from and how could you come so fast? వెంటనే వాడు అన్నాడు, అవన్నీ ఎందుకు లేని నేను తెచ్చానుగా, తాగండి అన్నాడు. Ugna would dismiss it and say, I have brought it somehow, please partake it. కాదు ఎలా తెచ్చావు, ఎక్కడి నుంచి తెచ్చావు అని మరలా అడిగాడు. Vidyapati insists that I want to know where you brought it from and how you got it. మీరు అన్నిసార్లు అడిగారు కనుక చెప్తున్నాను, నేను పరమశివుణ్ణి, గంగా జలాన్ని తెచ్చి నీకు ఇచ్చాను అన్నాడు. Because you have asked me so many times, I am telling you, I am Lord Shiva himself and I brought it from Ganga and gave it to you. వెంటనే ఆయన పలకి నుంచి దిగిపోయాడు. నువ్వు శివుడువా, అయ్యో నీ చేత ఇన్ని సేవలు చేయించుకుంటున్నాను అని చెప్పి సేవకుడు కాళ్ళ మీద పడిపోయాడు. Immediately he prostrated in front of the assistant Ugna, recognizing that he is Lord Shiva himself. ఆయన అన్నాడు, నీకు చెప్పాను ఎవరికి చెప్పకు, ఎవరికన్నా చెప్తే నేను అంతర్ధానం అయిపోతాను, మాయమైపోతాను అన్నాడు. Ugna, who is now Lord Shiva, then tells Vidyapati that I have told you, but if you tell anyone else, I will immediately vanish. అంతే, పలకి దిగిపోయాడు, ఈయన కాళ్ళు పట్టుకున్నాడు, మనకి ఆ రాజు యొక్క సత్కారం ఏమొద్దు, ఇంటికి పోదన్నాడు అని చెప్పి మనకి వచ్చేసారు. Then Vidyapati then gets off the palanquin and then tells Ugna, the assistant, that we will go back to home. We don't need to go to the king or receive any honors now. ఇంటికి రాగానే భార్య అడిగింది, ఏమి ఇచ్చారు అని. As soon as he came home, the wife asked, what is that you brought? వాళ్ళు ఏమి ఇవ్వలేదు, అవతలికి వెళ్ళని చెప్పి ఆయన విసుగ్గా ఈయన ఉగ్నాన్ని దగ్గర పట్టుకొని ఆయన పక్కన నడుస్తున్నాడు. He dismissed his wife and took care of Ugna and took him home. అప్పుడు ఆవిడంది, అవును ఆయన పిలిచినప్పుడు భార్య నన్ను తీసుకెళ్ళాలి కానీ వాడిని తీసుకెళ్ళావు, అందుకని ఆయన ఏమి ఇవ్వలేదు మీకు అంది. The wife then responded saying, when the king called you, you should have taken your wife along. Instead you took your assistant along. That is why he didn't give you anything. అది కాదు అంటే అలా అనుకో, అతను అలా అనకూడదు, అంత అప్పటిదాకా వాడు వీడు అనేవాడు, ఇప్పుడు అలా అనకూడదు అంటున్నాడు. ఆవిడికి ఆశ్చర్యం వేసింది. Vidyapati requested his wife to address Ugna respectfully and she was surprised as to why he would change his behavior towards him. సరే, రోజుకి కూడాను అతనికి ఏమీ సేవలు చెప్పట్ల. అంతకుముందు ఒళ్ళు పట్టమనేవాడు, కాళ్ళు పట్టమనేవాడు, మంచినీళ్ళు అనేవాడు, అది ఇది చెప్పేవాడు, ఇప్పుడు ఏమీ చెప్పట్ల. ఆవిడ మాత్రం చెప్తోంది. ఈయనకి ఆశ్చర్యం వేసింది, ఎందుకు ఇలా చేస్తున్నాడు ఈయన అని చెప్పి భార్యకి. The wife was surprised because looking at Vidyapati's change in behavior towards Ugna, earlier he used to ask him to serve him, but now he is not asking him anything. However, Suguna, the wife, would still treat him exactly like before. ఆవిడ మాత్రం బోల్డ్ సేవలు చెప్తోంది, వాడు చేస్తున్నాడు. అలా చెప్పకో, అలా చేయకూడదు, నువ్వు చేసుకో, నేను చేస్తాను అని అంటున్నాడు. చెప్తే మాయమైపోతాడు. అందుకని Vidyapati would always resist and request his wife not to give Ugna any more work, but that continues to go on. So, సరే, ప్రతిరోజు అలా మెల్లిమెల్లిగా గడుస్తుంది. ఒకరోజు ఏం చేస్తున్నాడు, ఆవిడతో భార్యతో పడుకొని ఆవిడ నిద్రపోయిన తర్వాత లేచి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆ ఉగ్న పడుకున్న చోట కాళ్ళు పడుతూ కూర్చున్నాడు. Days went on like this, and one day after the wife went to bed, Vidyapati would get up and go find Ugna and start to press his feet. ఈవిడ చూసింది, పక్కలో చూసింది, లేడు భర్త. ఎక్కడికి వెళ్ళాడు, అటు ఇటు వెళ్ళాడేమో, అన్ని గదులు చూసింది, ఎక్కడా లేడు. బయట వాడి దగ్గర పడుకొని ఉన్నవాడి దగ్గర కాళ్ళు పడుతున్నాడు. పాపం వచ్చింది. Wife wakes up to find husband not there next to her, and then looks for him and finds him
pressing Ugna's feet, and she now is angry. చాలా కోపం వచ్చి నాకేదో అనుమానంగా ఉందని చెప్పి ఒక కర్ర పుచ్చుకొని వాడిని కొట్టబోయింది. భర్తను కొడితే బాగుంటుందిగా, అందుకని వాడిని కొట్టబోయింది. కొట్టబోయేసరికి నువ్వు కొట్టకు వాడు ఎవరు అనుకుంటున్నావు, పరమశివుడు అన్నాడు. She was furious looking at this, and she took a stick and started to hit Ugna, and Vidyapati couldn't hold any longer, and he said, "Do not hit him, he is none other than Lord Shiva himself." మాయమైపోయాడు. As soon as he said that, మీరు చప్పట్లు కొట్ల, అక్కడ అందరూ చప్పట్లు కొట్టారు. you didn't clap here today, but there everybody did. స్వామి అయిపోయింది నాటకం. స్వామి సింహాసనం నుంచి దిగారు. కైసే హై అన్నారు అక్కడ కూర్చున్న వాళ్ళతో. బడియా హై స్వామి, బడియా హై అన్నారు. This was a play in Puttaparthi, and Swami asked as soon as it is over, how was it? And everybody around Swami said, "Swami, this is great." అప్పుడు స్వామి ఏమన్నారో చెప్పడానికి ఈ కథ అంతా చెప్పాల్సి వస్తుంది. స్వామి అన్నారు, అది ఎందుకు బాగుందో తెలుసా కథ, అది నా కథే అన్నారు స్వామి. And Swami said, "Do you know why the play is very nice? Because it is my story." వాళ్ళు అన్నారు, ఆ ముందు కూర్చున్న పెద్దవాళ్ళు, అది బీహార్లో మగధ రాజ్యంలో ఒక పండితుడు అది కదండి అంటే మీరు సరిగ్గా వెళ్ళలేదేమో స్వామి, మీ కథ అంటున్నారు అని అన్నారు. Then they corrected Swami, saying, "Swami, no, it is not your story. Swami, it happened in Magadha in Bihar." అప్పుడు స్వామి చెప్పారు, అది నా కథ, ఎందుకంటే నేను కూడా అంతే, ఎవరైతే ఆర్తితో ఉన్నారో వాళ్ళకి నేను అనేక రూపాలలో సేవ చేస్తూ ఉంటాను, నేను సేవకుడిని అన్నారు స్వామి. Swami then said, "It is my story because I also serve my devotees, whoever needs me." కాబట్టి ఈ రోజున సత్యసాయి భగవానుని యొక్క దివ్య వైభవంలో కొన్ని అంశాలు ఒకసారి మననం చేసుకోవటానికి ఈ ఆరాధనా ఉత్సవంలో అవకాశము కల్పించినటువంటి ఆ స్వామివారికి, ఇక్కడ షార్లెట్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్కి, ప్రెసిడెంట్కు, అలాగే ఇక్కడ నేషనల్ స్పిరిచువల్ కోఆర్డినేటర్ డాక్టర్ విని మేడం గారికి, మిగతా పెద్దలందరికీ కూడా నమస్కరించుకుంటూ, స్వామి యొక్క వైభవాన్ని స్వామి ఏమంటూ ఉంటారంటే, స్వామి భాషలో చెప్పాలి అంటే, మీరందరూ ఇక్కడ వాళ్ళు మరి అమెరికా కాబట్టి మీరందరూ కుక్ చేస్తూ ఉంటారో చేయరో తెలియదు నాకు, మీరు చక్కగా ఒక వంట వండారనుకోండి, ఒక స్వీట్ తయారు చేశారనుకోండి, మీరు ఏం చేస్తారు? నేను తయారు చేశాను అని చెప్పి మీరు ఒక్కరే కూర్చొని తినరు కదా, తినరు. నాకు తెలిసి భర్తకి, పిల్లలకి, వాళ్ళకి పెడతారు. వీలైతే పక్కనున్న ఫ్రెండ్స్కి వాళ్ళకు కూడా స్వీట్ పెడతారు కదండి. స్వామి అంటారు, ఏదైతే నీకు మాధుర్యము గ్రోలేవో, ఆ మధుత్వాన్ని నువ్వు పొందావో దానిని పంచిపెట్టు, దానిని అందించు అందరికీ, ఆ మాధుర్యాన్ని వాళ్ళు కూడా గ్రోలేలాగా చెయ్యి అంటారు. కాబట్టి స్వామి యొక్క దర్శనమే కాదు, ప్రతీది కూడా ఒక సందేశమే. మనము పొందినటువంటి ఆనందాన్ని, మనము పొందినటువంటి అనుభూతిని, మనము పొందుతూ ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక విధానాలను మనకు తెలిసిన వాళ్ళతో, మన కుటుంబ సభ్యులతో, మిత్రులతో, బంధువులతో చక్కగా ప్రేమగా పంచుకోవాలి అంటారు స్వామి. అలా చేసినట్లయితే మనము పరోక్షంగా ఆధ్యాత్మిక సేవలో ప్రవేశించినటువంటి వారము అవుతాం. I thank the Charlotte Center, the leadership, my respects to Dr. Viniravan who is here, for giving an opportunity to contemplate on the glory of Sai on this Aradhana day. And Swami would say, just like when we cook something, we would love to share it with others. Similarly, if we have enjoyed coming to Swami and enjoying Swami's presence, it is our responsibility to share it with others, and that would indirectly give us a good merit and lead us in the path of spirituality. స్వామి ఒక రాసిన ఒక పద్యం ఏమిటి అంటే, జపహోమ నిత్యాగ్ని తపములు సరిగావు హరినామ స్మరణ కన్నా. జపహోమ నిత్యాగ్ని తపములు సరిరావు హరినామ స్మరణ కన్నా. తీర్థయాత్రలు కొన్ని తిరిగి సేవించిన
సరిరావు హరినామ స్మరణ కన్నా, ఉపవాస వ్రతములు ఉడుగక చేసిన సరిరావు హరినామ స్మరణ కన్నా, అశ్వమేధంబులు అమితంబుగా చేయ సరిరావు హరినామ స్మరణ కన్నా, అడవులందున చేరి ఆకులు అలము తినుచు సంచరించిన ఫలమేమి సాధువయ్యి, ఎంచి చూడగ ఇవియన్ని ఏమి ఫలము, స్మరణ లేకున్న హరికరుణ కలుగబోదు, స్మరణ లేకున్న హరికరుణ కలుగబోదు అన్నారు స్వామి. No amount of yajna or japa is equivalent to chanting the name of Lord. No amount of pilgrimage, no amount of fasting, not even the Ashwamedha yajna itself, no amount of renunciation, leaving everything and going to the forest is even equivalent to chanting and contemplating on the name of the Lord. కాబట్టి నామస్మరణను వదిలిపెట్టకుండా విశ్వమంతా కూడాను ఆ నామిని హృదయంలో ప్రతిష్ఠ చేసుకొని ముందుకు సాగాలన్నది స్వామి యొక్క సంకల్పం. So please install the God, the very Nami himself, and have Namasmarana as the only practice that we would take it from today. ఏ విమానాలలో ఏ ఖండమేగిన ఆయువునెవ్వరు ఆపలేరు, ఏ మహాడాక్టర్లు ఏ మందులిచ్చిన ప్రాణం పోకుండా పట్టలేరు, ఏ యోగులైనను ఏ భోగులైనను ఊపిరిం స్థిరముగా ఉంచలేరు, ఎంత కాపలాయున్న ఎంత కట్టడియున్న పోగాలమున పిట్ట పోకపోదు, ప్రాణమున్నప్పుడే సాయి భజన చేయి, పరులకు ఉపకారము చేయి, పరమతత్వ మానవత్వ గుణాలతో మసలవోయి, ప్రాణమరిగెనా నీ పని బండి సున్నా. No one can escape the cycle of life by escaping to any continent on any flight. No great doctors can give no medicine and extend life when it is time. No yogi or the affluent can hold their breath steady forever. Whatever be the security, whatever be the construction of your house, when it is time to go, it will. Indulge in the service of others, immerse yourself in Namasmarana of God, lead your life by the human values that are set out, because once life leaves you, you are nothing but a big zero. స్వామివారి శ్రీచరణాలకు నమస్కరించుకుంటూ అందరికీ మరొకసారి సాయిరాం చెప్పుకుంటూ, స్వామి మాటలలోనే ఉన్నటువంటి కొన్ని విశేషాలు మనం ఒక్కొక్కసారి తలుచుకోవటము జరిగింది. దీనికి కారకులు ప్రేరకులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు. వారి శ్రీచరణాలను మరొకసారి నమస్కరించుకుంటూ, మన స్వామి పాదాలు మందాకిని పుణ్య తీర్థాల కంటే ముక్తిప్రదాలు, మన స్వామి అడుగులు మధు వసంత శిరీష కుసుమ రేఖల కంటే కోమలాలు, మన స్వామి సుపదాలు మాహేంద్రవనిలోని మందారముల కంటే సుందరాలు, మన స్వామి చరణాలు మౌని నందిని పాలధారల కంటే సుధారసాలు, అమృత భరితాలు అతి మహిమాన్వితాలు, దీన శరణాలు నత జనార్తి హరణాలు, ధార్మిక వరాలు ప్రేమ రత్నాకరాలు, సత్య శివ సుందర వరాంఘ్రి సరసిజాలు. అంతటి దివ్య శక్తివంతమైనటువంటి శ్రీచరణాలు లోకాన్ని అంతటినీ కూడా సన్మార్గంలో నడిపించాలని, దానికి తగినటువంటి శక్తిని ఆసక్తిని ఆ స్వామి అందరి ఎడలా ప్రసాదించాలని కోరుకుంటూ జై సాయిరామ్.